నమస్తే. ఇందిరా పార్క్ దగ్గర రిటైర్డ్ ఉద్యోగులు భారీ ధర్నా నిర్వహిస్తున్నారు. ప్రధానంగా వాళ్ళకు రావాల్సిన బెనిఫిట్స్పై మహాధర్నా నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా 2024 మార్చి తర్వాత రిటైర్మెంట్ అయిన వాళ్ళు ఎక్కువ శాతం ఉన్నారు ఇక్కడ. ఇందులో భాగంగా పెన్షన్ వాళ్ళు కూడా ఉన్నారు. ప్రధాన డిమాండ్ ఏంటి, చాలా అంటే ఇంతకుముందు కూడా చేసారు, ఇవాళ కొత్త ఏం కాదు, వాళ్ళు చేస్తూనే ఉన్నారు. కానీ ప్రభుత్వం ఎందుకో చిత్తశుద్ధి చూపట్లేదు ఆ అంశంపై. అసలు వాళ్ళ మాటలనే కనుక్కుందాం. వాళ్ళకి రావాల్సిన బెనిఫిట్స్ ప్రధాన అంశంగా అదే అంశంపై మాట్లాడదాం. మన దగ్గర రిటైర్డ్ ఉద్యోగులు ఉన్నారు. మీ పేరండి? నా పేరు దాసోజు బ్రహ్మచారి, నల్గొండ. బ్రహ్మచారి గారు, ఈరోజు మహాధరణ కార్యక్రమం బ్రహ్మాండంగా నిర్వహిస్తున్నారు. ప్రధానంగా మీ డిమాండ్ ఏంటి? ప్రధానంగా మేము ఉద్యోగం చేస్తూ 35 సంవత్సరాల సర్వీస్ నుండి ప్రతి నెల పొదుపు చేసుకున్న అమౌంట్ను మాకు రిటైర్డ్ అయిన తర్వాత ఇవ్వాల్సి ఉన్నది. కానీ ప్రభుత్వం ఇవ్వక తత్సారం చేస్తూ ఒక మొండి యజమానిగా ప్రవర్తిస్తుంది. మాకు అనేక అవసరాలు ఉన్నాయి. సగటున ఒక్కొక్కరికి 50 నుండి 70 లక్షల దాచుకున్న అమౌంట్. ఇది లాభం కాదు. మాకు రావాల్సిన ప్రయోజనాలు మాత్రమే పిల్లల పెళ్ళిళ్ళకు, ఇండ్లు కట్టుకుంటందుకు, పిల్లల చదువుల కోసము, ఈఎంఐలు తీర్చుకుంటందుకు, మరియు అవసాన దశలో ఆరోగ్యపరమైన సమస్యలు వస్తే ఏ చిన్న ట్రీట్మెంట్కి వెళ్ళినా కార్పొరేట్ హాస్పిటల్ లక్షల రూపాయలు కుమ్మరియవలసి వస్తుంది. ఈహెచ్ కూడా పనిచేస్తాం లేదు. కనుక మాకు రావాల్సిన బెనిఫిట్స్ అన్నీ మాకు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. అడుక్కునే స్థాయి నుండి అడిగే స్థాయికి వచ్చినాం, అడిగే స్థాయి నుండి డిమాండ్ చేసే స్థాయికి వచ్చినాం. అనేక ఫ్రీ ఉచితాలు ఇచ్చుకుంటూ మాకు రావాల్సిన ప్రయోజనాలన్నీ డైవర్ట్ చేసిన ఈ ప్రభుత్వం ఇప్పటికీ 10,000 మంది రిటైర్డ్ అయినరు. 10,000 మందికి సగం జీతమే ఇస్తున్నావు. మిగిలిన సగం జీతాన్ని కలిపితే అది నియర్లీ 50 కోట్ల రూపాయలు పర్ మంత్ సేవ్ అవుతాయి. ఆ విధంగా కనుక పంచితే సగటున 50 కోట్ల రూపాయలు 100 మందికి నెలకు పంచవచ్చు. కానీ అయినా కూడా వాటిని కూడా డైవర్ట్ చేస్తున్నావు. ఇది కేవలం శవాల మీద పేలాలు ఏరుకునే వ్యవహారం తప్ప వేరేది కాదు. మా సగం జీతాన్ని మా రిటైర్డ్ అయిన సీనియర్లకు ఇచ్చేయండి. ఆ విధంగా నెలకు 100 మంది చొప్పున పోయినా కూడా ఈ పాటికి మేము కొంత తృప్తి పడేవాళ్ళం. కానీ అలాంటి మానవీయ కోణం లోపించింది. సంక్షేమ రాజ్యం కాదు. ఉద్యోగుల సంక్షేమం అనేది వీళ్ళకు పట్టదు. నిబంధనల పేరుతోటి మానసిక బందీలుగా చేసి ఎఫ్ఆర్ఎస్ అని కమిటీల మీద కమిటీలు, రిపోర్ట్ల మీద రిపోర్ట్లు, ఉద్యోగులను వేధిస్తూ బాధిస్తూ ఈ ఉద్యమాల సైడ్ పోకుండా ఒక మానసికమైన మైండ్ గేమ్ ఆడుతూ ఉద్యోగులను ఒక మానసిక బానిసలుగా తీర్చిదిద్దుతుంది ఈ ప్రభుత్వం. కనుక దీనికి మూల్యం చెల్లించక తప్పదు. ఇప్పటికీ 62 మంది ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు, పెన్షనర్స్ మానసిక క్షోభకు గురై చనిపోవటం జరిగింది. ఇవి ఈ రిటైర్మెంట్కి సంబంధించిన బెనిఫిట్స్ మీ డబ్బులే, అవి మా డబ్బులే. మీరు ప్రభుత్వం దగ్గర దాచిండ్రు అంతే. అంతేనా? అంతే. మీ డబ్బులు మీకు ఇవ్వడానికి ఎందుకు ప్రభుత్వాలు ఇంత తాత్సారం చేస్తాం? ఒకవైపు ఏమో బహిరంగంగా మాట్లాడుతూ ఉన్నాడు కదా, డబ్బులు లేవు ఏం చేయాలంటున్నాడు. అంటే డబ్బులు లేవు, ఏ స్కీమ్ ఆఫ్ చేయాలంటున్నాడు ప్రధానంగా. ఇప్పుడు ఏ స్కీమ్ ఆఫ్ చేయాలని మమ్మల్ని ప్రశ్నిస్తున్నావు? నీకు అధికారం ఇచ్చిందే మమ్మల్ని సంక్షేమంగా, పరిపాలన సుభిక్షంగా పాలించమనిస్తే మమ్మల్ని సలహా అడిగేటాయన నువ్వు పాలనకు ఎట్లా అర్హును అవుతావు? ఫస్ట్ ఆఫ్ ఆల్. రెండవది, ఏ కాంపోనెంట్ కింద బడ్జెట్లో దేనికి అది పెట్టిన తర్వాత మా బడ్జెట్ మాకు రావాల్సిన రాబడి మొత్తం కూడా బడ్జెట్లో పెట్టి అది వేరే ఉచితాలకు డైవర్ట్ చేసి నన్ను కోసినా డబ్బులు వెళ్ళవు, నన్ను ఎవ్వడూ నమ్ముతలేడు, దొంగ కంటే హీనంగా చేస్తుర్రు, చెప్పులను కూడా చెప్పుల కాడ కూడా నమ్ముతలేరు అని అనటం అది ఒక ముఖ్యమంత్రిగా మీకు తగదు సార్. మీరు ఇప్పటికైనా పరిశీలించి ఈ ధర్నాను చూసైనా మీరు మాకు రావాల్సిన అన్ని ఇవ్వాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా ఇంకా రాబోయే కాలంలో ఇంకా చాలామంది కుటుంబాలు బజార్న పడి బజార్ నుండి వాళ్ళు నిజ జీవితం, సామాజిక జీవితం నుండి వాళ్ళు చాలా క్షీణించి హీనంగా బతుకుతున్నాం. అది చెప్పుకుంటందుకే మాకు హీనంగా ఉంది. మీరు ఏ శాఖలో రిటైర్మెంట్ అయ్యారండి? నేను విద్యాశాఖలో ఉపాధ్యాయునిగా, స్కూల్ అసిస్టెంట్గా రిటైర్డ్ అయినా సార్. మీకు రావాల్సిన బెనిఫిట్స్ ఏమైనా చెప్పగలుగుతారా? మాకు రావాల్సినవి జీపీఎఫ్, అదేవిధంగా నాకు రావాల్సినవి అందరికీ అదే కామన్గా జీపీఎఫ్, గ్రాట్యుటీ మరియు లీవ్ ఎన్కాష్మెంట్. మిగిలినవి మాకు గత పిఆర్సీలో వచ్చిన ఏరియర్స్ మళ్ళీ టీఎస్జిఎల్ఐ ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి సార్. సగటున ఒక 60 నుంచి 70 లక్షల రూపాయలు మాత్రం ప్రతి ఒక్క ఉపాధ్యాయునికి రావాలి.
ఈ డబ్బులన్నీ ప్రభుత్వం దగ్గర ఉన్నాయి. ప్రభుత్వం తలుసుకుంటే ఇస్తుంది. అంటే మీ డబ్బులన్నీ అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్తున్న దాన్ని బట్టి ఏమర్థమవుతుందంటే మీరు దాచుకున్న డబ్బులన్నీ మీ అన్ని పథకాలకు ఇంప్లిమెంట్ చేస్తున్నాడంట, మీకు ఇస్తాం కానీ మరి ఏ పథకం ఆపాలి అని మిమ్మల్ని అడుగుతున్నాడు. మరి ఏ పథకము ఆదాయం ఎక్కడి నుంచి వస్తుందని ఆ పథకాలను ప్రకటించిర్రు? మరి ఆదాయం లేకుండా పథకాలను ప్రకటించి మభ్య పెడదాం అనుకున్నారా? మరి మభ్య పెట్టడం తప్పు కదా. మరి ఉద్యోగులు అనేటోళ్ళు మేము మధ్యతరగతి వాళ్ళం, మేమే ఫస్ట్ జనరేషను, ఇల్లిటరేట్ ఫ్యామిలీస్ నుండి వచ్చిన ఫస్ట్ జనరేషన్లో ఏదో గౌరవంగా బతుకుదామని ఉద్యోగాలు చేస్తే ఆఫ్టర్ 61 ఇయర్స్ తర్వాత మేము మా ఆత్మగౌరవాన్ని కోల్పోయి అయ్యా నీ బాంచనే బతకాలనా ఇంకా? మరి మాకు ఇంకా గౌరవప్రదమైన బతుకు ఉండదా? మా కుటుంబానికి మా పిల్లలకు సమాజంలో గౌరవప్రదంగా తల ఎత్తుకొని బతకొద్దా? పిల్లలకు ఉద్యోగాలు కల్పించవలసిన అవసరం ఉంది, మాకు సామాజిక భద్రత కల్పించవలసిన అవసరం ఉంది. ఈ అన్నిటి వదిలేసి ప్రజలను రెచ్చగొడతందుకు, ప్రజల నుండి మమ్మల్ని దూరం చేసేందుకు మీరు ఈ విధంగా ప్రకటించడం మీకు తగదు. మేము కూడా ఓటర్లమే, మేము ఓటేసినాం, ఓటేస్తేనే మీ ప్రభుత్వం వచ్చింది. ఇప్పటికైనా ఈ నిన్నటి మున్సిపాలిటీ ఎలక్షన్లో చూడండి, పోస్టల్ బ్యాలెట్, మీ ఎలక్షన్లో చూడండి 23 నియోజకవర్గాల్లో ఎంప్లాయర్స్ యొక్క పోస్టల్ బ్యాలెట్ తోటి గెలిచినావు. ఆ విషయాన్ని మర్చిపోకు. ఓటర్లు ఎంతో, ఉద్యోగులు అంతకంటే ఎక్కువ. మీరు చేసే సంక్షేమ పథకాలు మొత్తం అమలు ఇంప్లిమెంట్ చేసేది ఉద్యోగులమే, కానీ వాళ్ళని కాదా అని చెప్పి ప్రజలనే మీరు చేసుకుంటే, ప్రజల్లో మేము ఒకలం, మా తల్లిదండ్రులు ఉన్నారు, మాకు పిల్లలు ఇచ్చిన మామలు ఉన్నారు, మా బంధువులు ఉన్నారు, వాళ్ళు ప్రజలే, వాళ్ళు కూడా మా యొక్క గోస చూస్తుర్రు. కనుక మీరు ఇప్పటికైనా ఇవ్వాలి. ఇవ్వకుంటే మాత్రం మా యొక్క ఉసురు తగులుతుంది, ఈ ప్రభుత్వం కొట్టుకపోతుంది అని చెప్పి ఈ సందర్భంగా నేను చెప్తున్నా. మీ పేరండి? మాట్లాడండి. నా పేరు సిహెచ్ యోగేంద్రనాథ్. ఏ శాఖలో మీరు రిటైర్ అయ్యారు? స్కూల్ ఎడ్యుకేషన్ నుంచి జిహెచ్ఎంగా రిటైర్డ్ అయ్యాం. దాదాపు 42 సంవత్సరాల సర్వీస్ చేసిన తర్వాత నాకు రావాల్సిన బకాయిల గురించి రోడ్డు మీద పడడం జరిగింది. పిల్లల పెళ్ళిళ్ళు, ఇంటి లోను కిస్తులు కట్టాల్సి ఉంది. మేము బయట ప్రైవేటు వడ్డీలకు తెచ్చుకునే అమౌంట్ని ఈఎంఐలో కూడా కట్టలేకపోతాం. మాలాంటి దాదాపు 62 మంది ఉద్యోగులు మానసిక వేదనకు గురై హాస్పిటల్లో ట్రీట్మెంట్ లేక తమ ప్రాణాలను కోల్పోవడం జరిగింది. మరి ఇంకెంతమంది చనిపోవాల్సి వస్తుంది? మరి మాకు పెన్షనరీ బెనిఫిట్స్ అనేవి మా డబ్బులు అవి. మేము జీపీఎఫ్గా ఒక 15-20 లక్షలు దాచుకున్న పైసలు, నెలకు 10,000 15,000 ఏం దాచుకున్న పైసలు. కమ్యూటేషన్ కూడా మా బేసిక్ పెన్ అమ్ముకుంటే వచ్చే పైసలు. కేవలం గ్రాట్యుటీ ఒక 16 లక్షలు మాత్రమే ప్రభుత్వం మాకు ఉదాసీనంగా ఇవ్వాల్సింది. గ్రూప్ ఇన్సూరెన్స్ అవి మేము దాచుకున్న పైసలే. లీవ్ ఎన్కాష్మెంట్ అవి మా సెలవులు మేము వాడుకోకుండా అవి అమ్ముకున్న వాటి పైసలే. ప్రభుత్వం మాకు ఏమి ఇచ్చేది లేదు. ఒక్క 16 లక్షల రూపాయలు మాత్రమే ప్రభుత్వం వాళ్ళ చేతికెళ్ళి ఇచ్చేది. కానీ మిగతా అన్ని డబ్బులు మేము దాచుకున్నాయి, మేము పొదుపు చేసుకున్నాయి, మేము దాచుకున్న పైసలు. మా డబ్బులు మాకు వివిధ రకాల సంక్షేమ పథకాలు డైవర్షన్ చేయడం వల్ల మాత్రమే ఈ పరిస్థితి వచ్చింది. అసలు ప్రకటించిన స్కీములు కాకుండా, మీరు మేనిఫెస్టోలో చెప్పిన విషయాలే కాకుండా మేనిఫెస్టోలో చెప్పలేని విషయాలను ఎన్నిటినో అమలు చేస్తున్నారు. మరి ఆర్థిక పరిస్థితి తెలియదా? మనసుంటే మార్గం ఉంటుందని ఎన్నో మాటలు ఎన్నికల ముందర మాట్లాడారు. ఉద్యోగులకు పిఆర్సీ ఇస్తాం, పెండింగ్ డిఎల్ ఇస్తామని ప్రకటించిన వాళ్ళు అదే నమ్మి ఆ ప్రభుత్వాన్ని కాదని ఈ ప్రభుత్వాన్ని మనం ఓట్లేసి గెలిపించినాం. ఇదేనా మీరు ప్రభుత్వానికి వచ్చి 24 నెలలు అవుతుంది? ఇదేనా ఉద్యోగులను బజార్ ఈ వయసులో 60, 65, 66 సంవత్సరాల వయసులో వీధిన పడేయడం, బిచ్చగాళ్ళలాగా అడుకోవడం పరిస్థితి ఎందుకు వస్తుంది? ఇదే సెంట్రల్ గవర్నమెంట్ రిటైర్డ్ అయిన 4 రోజులు 5 రోజుల్లో మొత్తం ₹1 లేకుండా ఇస్తుంది. మా రాష్ట్ర ప్రభుత్వంలోనే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంటు ఇంకా వేరే వేరే డిపార్ట్మెంట్లో డబ్బులు పేమెంట్ చేస్తున్నది. కానీ మీ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులుగా మేము ఇంత అధర్మ పరిస్థితిలో ఉండాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? కాబట్టి మా ఈ పరిస్థితిని వెంటనే గమనించి కనీసం ఈ సంవత్సరం పెట్టే బడ్జెట్లోనైనా కనీసం ఒక 10 లక్షల రూపాయలు 10,000 కోట్ల రూపాయలని బడ్జెట్లో కేటాయించి తక్షణమే మార్చి ఏప్రిల్లో మా యొక్క నిధులన్నింటినీ ఏకకాలంలో మొత్తంలో ఒకేసారి విడుదల చేసి మా యొక్క పుణ్యాన్ని కట్టుకోవాల్సిందిగా మేము ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాం. మీ పేరండి? నా పేరు శ్యామ్ సుందర్ అండి. మీరు ఏ శాఖలో రిటైర్డ్? నేను రిటైర్డ్ టీచర్. మీకు రావాల్సిన బెనిఫిట్స్ లేకపోతే అందరి తరపున ఏం చెప్తారు? మన ముఖ్యమంత్రి గారు ఒక విషయాన్ని ఆలోచించుకోవాలి. మొన్ననే గ్లోబల్ సమ్మిట్ జరిపిండు, ఫ్యూచర్ సిటీ నిర్మిస్తాడు, 1,50,000 కోట్ల పెట్టుబడులు వచ్చినాయి అన్నాడు, 1,50,000 మందికి జాబులు వస్తాయన్నాడు. అభివృద్ధి చెప్పేటప్పుడు ఈ లెక్కలు చెప్తాడు. మళ్ళీ పేదరికం గురించి చెప్పేటప్పుడు, పేదవాళ్ళకు సంక్షేమం గురించి చెప్పేటప్పుడు
మూడు 3.15 లక్షల మందికి రేషన్ కార్డులు ఇచ్చినాం, సన్న బియ్యం ఇచ్చినాం అంటాడు. ఇవన్నీ పరస్పర విరుద్ధమైనవి. ఒకటే చెప్తున్నాం సీఎం గారు, మీరు తెలివి కల్లోళ్ళు, మీరు స్వశక్తితో పైకి వచ్చారు, మేము కాదనం. మీరు చరిత్రలో ఒకటిగా నిలిచిపోతారా, చరిత్ర సృష్టించి నిలిచిపోతారా అనేది మీరు ఆలోచించుకోవాలి. చరిత్రలో ఒకటిగా మీరు వెళ్ళిపోతారా, చరిత్రను సృష్టించిన ఒకటిగా మిగిలిపోతారా అనేది మనం ఆలోచించుకోవాలి. ఈ ఒక పుచ్చలపల్లి సుందరయ్య లాగా, రావి నారాయణ రెడ్డి లాగా, బద్దం మెల్లారెడ్డి లాగా, వెదిరి రామచంద్రారెడ్డి లాగా అలా నిలుస్తావో లేదా చరిత్రలో కనుమరుగైపోతావో అనేది మీరు ఆలోచించుకోవాలి. మీకు ఆ తెలివి ఉన్నది, మీకు చేయగల శక్తి ఉంది. మీరు ఎన్నో కార్యక్రమాలు పెడుతున్నారు. ఆ కార్యక్రమాలు అవన్నీ పెట్టుకుంటా మీరు ఎవరిది కార్యక్రమం ఆపమంటాం, ఏ స్కీమ్ ఆపమంటాం అనేది మీ స్థాయికి తగినటువంటి మాటే కాదు అని చెప్తూ, వెంటనే మార్చి 2024 తర్వాత రిటైర్ అయినటువంటి వాళ్ళకి బేషరతుగా ఎలాంటి సాకులు చూపించకుండా అన్ని డబ్బులు చెల్లించాలి. మీరు కోకాపేటల భూములు అమ్ముతారు, కోకాపేటల భూమి అమ్మి ఇవ్వండి. మీకంతా వెళ్ళకపోతే ఎందుకు వెళ్ళట్లేవు అనేది ఆలోచించాలి. ఇంతకుముందు ప్రభుత్వం లాగా మీరు కూడా అదే విధమైన ఆలోచన చేస్తే వేరే మీకు ముందు ఈ చరిత్ర క్షమించదు అనేది నేను చెప్పదలుచుకున్నాను. మీ పేరండి? నా పేరు డాక్టర్ శ్రీనివాస ప్రసాద్ అండి. ఏ శాఖలో మీరు రిటైర్ అయ్యారు? విద్యాశాఖ నుంచి రిటైర్డ్ అయ్యాను. ఏం చెప్తారు ఈ రిటైర్మెంట్ బెనిఫిట్స్ గురించి? భారీ ధరణ పెట్టారు కదా. గత 23-24 నెలల నుంచి చాలామంది ఉద్యోగులు రిటైర్ అవ్వడం జరిగింది. చాలాసార్లు దీని కొరకు పోరాటం అనేటువంటి చేయడం జరిగింది. ఈ 10,000 మంది రిటైర్డ్ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వీళ్ళ యొక్క జీతాలనే మళ్ళా తిరిగి వాళ్ళకి ఇచ్చినట్లయితే అది తీరటానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది. చాలా వరకు మాకు రావాల్సినటువంటి యావరేజ్న ప్రతి ఒక్కరికి కూడా 50 నుంచి 70 లక్షల రూపాయలు రావాల్సి ఉన్నది. వాటన్నింటినీ కూడా ఈ ఉద్యోగులు ఎవరైతే రిటైర్ అయి ఉన్నారో వాళ్ళకి సంబంధించినటువంటి టీచర్ బడ్జెట్ ఏదైతే ఉందో ఆ బడ్జెట్నే కేటాయించినా కూడా సరిపోవడానికి అవకాశం ఉంది. ఈ 20 నెలల్లో పెద్ద టీచర్ పోస్టులు కూడా పెద్దగా భర్తీ చేసినటువంటి దాఖలాలు ఎక్కడా కూడా లేవు. కాబట్టి ఆ డబ్బుల్ని డైవర్ట్ చేయవలసిందిగా, ఏదైతే నెలవారీగా ఇస్తున్నారో ఆ డబ్బుల్ని అలా కాకుండా ఒకేసారి సెటిల్ చేసి ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో వాళ్ళందరి యొక్క కుటుంబాలని ఆదుకోవాల్సిందిగా ప్రభుత్వాన్ని మేము విజ్ఞప్తి చేస్తాం. బహిరంగ సభలనే చెప్తున్నాడు, మొహమాటం ఏం లేదు. డబ్బులు లేవు, ఏం చేయాలి? ఈ రిటైర్మెంట్ బెనిఫిట్స్ చేయాలంటే ఏ పథకం ఆపాలో మిమ్మల్ని అడుగుతున్నాడు. అయితే కాగ్ నివేదిక ప్రకారం 16,000 కోట్ల రూపాయలు ప్రభుత్వ ఉద్యోగుల యొక్క బెనిఫిట్స్ కొరకు కేటాయించడం జరిగింది. వాటిని డైవర్ట్ చేయకుండా ఉన్నట్లయితే, ఆ డబ్బులు వీళ్ళకి ఇచ్చినట్లయితే ఏ సంక్షేమ పథకాలు ఆపవలసినటువంటి అవసరం లేదు. వాటిని డైవర్ట్ చేయటం వల్లనే ఈ పరిస్థితి అనేటువంటిది తటస్థించింది. వాటిని డైవర్ట్ చేశారు కాబట్టి ప్రజా సంక్షేమ పథకాలకి ఏదో విధంగా అయినా సరే మరలా దాన్ని, ఇది కూడా సంక్షేమానికి సంబంధించినటువంటిదే కాబట్టి భర్తీ చేయవలసిందిగా మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం. 2024 తర్వాత రిటైర్మెంట్ అయ్యారు కదా మీరు, ఇప్పుడే ధర్నా చేస్తున్నారా? ఫస్ట్ టైం గతంలో కూడా ఏమైనా చేశారా? చేస్తూనే ఉన్నామండి. చాలా రోజుల నుంచి చాలా దఫాలుగా 2-3 నెలలకు ఒకసారి ప్రభుత్వ ఉద్యోగులందరూ కూడా గలం విప్పుతూనే ఉన్నారు. కలెక్టరేట్ల, జిల్లా స్థాయిలోనూ రాష్ట్ర స్థాయిలోనూ అనేకమైనటువంటి విన్నపాలు కూడా చేస్తూ ఉన్నాం. మీ పేరండి? సార్ నా పేరు శ్రీధర్రావు సార్. ఏ శాఖలో రిటైర్మెంట్? పోలీస్ డిపార్ట్మెంట్లో 40 సంవత్సరాలు చేసిన సార్. 25 జూలై 31కు రిటైర్డ్ అయినా సార్. మాకు ఓన్లీ పింఛనే వస్తుంది సార్. మాకు వచ్చే డబ్బులు 55 లక్షల దాకా రావాలి సార్. ఇక మేము ధర్నా, చలో గవర్నర్, చలో అసెంబ్లీ, హైకోర్టు, బక్క జాక్సన్ సార్ ఆధ్వర్యంలో మేము పోతున్నాం సార్. ఆయన మాకు ఫోన్ చేసి ఎక్కడ రమ్మంటే అక్కడ వెళ్ళిపోతున్నాం సార్. పోరాడుతున్నట్టున్నాడు అతను. అవును సార్. మా ఉద్యోగ రిటైర్మెంట్ వాళ్ళ గురించి మంచిగా పోరాడుతుంది సార్. ఏంది మరి ఇప్పుడు మీరు పోలీస్ శాఖలో రిటైర్మెంట్ అయ్యారు, ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవని బహిరంగ సభలో చెప్తున్నాడు కదా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి. ఇప్పుడు ఎన్నో కోట్లు బ్యాంకుల ద్వారా 100 కోట్లు తెచ్చుకుంటారు కదా సార్. మాకు ఇచ్చే బాకీ కూడా అదే బ్యాంకులో లోన్ తెచ్చుకొని మాకు ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం సార్. ఇప్పుడు వేరే పథకాలకు 100 కోట్లు తెచ్చుకుంటారు కదా సార్. మాకు కూడా లోన్ తెచ్చి లోన్ తీసుకొని మాకు కూడా మీది కూడా పథకం అనుకోవాలంటాం. మా పథకం కాదు సార్, మేము 40 ఏళ్ళు సర్వీస్ చేసినాం. ప్రభుత్వం అట్లా వీళ్ళది కూడా పథకం అనుకుందాంలే అనుకోవాలంటున్నాం. అన్న ఇవ్వాలి సార్. ఇస్తే మాకు హౌస్ లోన్ ఉంది, మా అమ్మాయి పెండ్లి లోన్ ఉంది. ఇవన్నీ తీరాలే, మేము సంతోషంగా ఉండాలంటే మా డబ్బులు మాకు రావాలి సార్. థ్యాంక్ యూ సార్. మీ పేరండి? నా పేరు ఎంఏ ముఖీద్. ఏ శాఖలో రిటైర్మెంట్ అయ్యారు? పోలీస్ శాఖలోనే రిటైర్మెంట్ అయ్యాను.
నేను గత 39-40 సంవత్సరాలు సర్వీస్ చేసి 350 రూపాయల నుంచి ఉద్యోగం చేసి ఇప్పుడు 10 రూపాయలు జేఎస్ అట్లాంటిది కూడబెట్టిన తర్వాత కూడా మాకు రిటైర్మెంట్ తర్వాత డబ్బులు వస్తే ఏమన్నా చేసుకుందాం, కనీసం ఇల్లు అన్నా కట్టుకుందాం, లేకుంటే పెళ్ళిళ్ళు అప్పులు ఉన్నాయి అవి కట్టుకుందామని ఎప్పటి నుంచో అంచనాలు వేసుకొని పెట్టుకున్న బొమ్మైపోతున్నది. ప్రభుత్వం ఎందుకు ఇంత పెన్షనర్స్లకు నిర్లక్ష్యం చేస్తున్నదో అర్థం కావట్లేదు సార్. ఎందుకు ఈ ముఖ్యమంత్రి ఏ రాష్ట్రంలోని పద్ధతి మా తెలంగాణలో ఉన్నది. ఎట్లా బహిరంగంగా మీరు చూసే ఉంటారు. నేను చెప్పాలి కొత్తగానే ఏం లేదు, బహిరంగంగానే చెప్తా ఉన్నాడు డబ్బులు లేవు, అప్పుల పాలైంది రాష్ట్రం, పెన్షనర్లకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలంటే కూడా ఇబ్బంది ఉంది. ఒకవేళ వాళ్ళకి ఇవ్వాలంటే నేను ఏ పథకం ఆపాలో నాకే అర్థం అయితే లేదు. ఒక రకంగా మిమ్మల్ని అడుగుతున్నాడు ఏ పథకం ఆపాలో చెప్పండి అని. పథకాలు అమ్మవలసిన అవసరం లేదు. మేము కూడబెట్టిన డబ్బులు మావి అవి ఆటోమేటిక్గా ఉంటాయి. అవి ఆటోమేటిక్గా కూడబెట్టిన డబ్బులు మా ఇచ్చేస్తే బాగుంటుంది. ఏ పథకాలు ఆపాల్సిన అవసరం లేదు. సంక్షేమ పథకాలు ఎట్లా అవుతున్నాయి, సంక్షేమ పథకాలు ఎట్లా చేస్తున్నారు, దానికి మళ్ళీ వేరే ఇప్పుడు అందాల పోటీలు చేసారు, ఎన్ని కోట్లు ఖర్చు అయినాయి, అవన్నీ అవసరం లేదు. మా డబ్బులు మాకు ఇవ్వండి అంటున్నాం మేము. మా డబ్బులు మాకు ఇవ్వండి, వేరే అవసరం లేదు. అదే మేము ఎక్కువ రోజులు బతికేటోళ్ళం కాము, కనీసం ఉన్నన్ని రోజులన్నా. కానీ ఇప్పటికే 61 మంది చనిపోయారు బాధలతో. మా షీ టీంలో మా ఒక ఆమె ఉంది క్యాన్సర్, ఆమె ఏఎస్ఐ నుంచి రిటైర్డ్ అయింది పాపం. 66 వచ్చిరట. ఇవో ఒకటి క్యాన్సర్ వచ్చి ఆమె తిరుపతి వెళ్ళిపోయింది, ఆంధ్రాకి వెళ్ళిపోయింది. ఇక్కడ ఎవరు చూస్తలేరు ఆమెకు. ఇది చేస్తే లేకుంటే ఆమె ఎన్నోసార్లు సెక్రటరేట్ పోయి మొరబెట్టుకున్నాను. నేను కూడా కోర్టుకు పోయాను, నేను కోర్టుకు ఆర్డర్ తీసుకున్నాను. 62 మంది చనిపోయారని మీరు డాటా చెప్తారు కదా. 2024 మార్చి తర్వాత రిటైర్డ్ అయిన వాళ్ళేనా వాళ్ళంతా? వాళ్ళు అని చెప్పలేము అన్నట్టు, అది సగటుగా. అవునా? ఎగ్జాక్ట్ తర్వాత ఇది ఇంకా ఈ విధంగా దయచేసి ముఖ్యమంత్రి మా ఘోషను ఇది చేసుకుంటే మళ్ళీ మేము దీవెనలు ఇస్తాం. లేకుంటే ఏమవుతుంది, ఒక వర్గానికి ఇట్లా ఇది చేస్తే పాలన సవ్యంగా జరుగుతుందా? జరగదు కదా. కేవలం సంక్షేమ పథకాలు మూసీ నది ప్రక్షాళన డబ్బులు వస్తాయా సార్? ఎక్కడి నుంచి వస్తాయి? ముందు మా అప్పులను తీర్చు, మాకు ఇవ్వాల్సిన డబ్బులన్నీ ఇచ్చేసి తర్వాత వేరే మాట్లాడండి. కానీ అంతే కదా. ఎవరైనా ఇప్పుడు కూలేవాడు, మేము కూలీళ్ళం, మేము వాస్తవానికి మేము కూడా కూలీ సాయంత్రం అయ్యేసరికి కూలీలకు డబ్బులు ఎట్లా ఇస్తారు? ఆ విధంగా ఇవ్వండి దయచేసి. ఆ విధంగా ఇప్పుడు 2 సంవత్సరాలు అవుతున్నది. నేను June 30th నాడు 24 నాడు నేను రిటైర్డ్ అయ్యాను. కేవలం ఒక జీపీఎఫ్ మాత్రమే వచ్చింది. ఇప్పుడు మేము ఏదైనా పుణ్యక్షేత్రాలను అటు వెళ్ళిపోదామన్నా కానీ ఇది లేదు. సార్ మీ పేరు? నా పేరు నరసరాజు అండి. నరసరాజు గారు, మీరు ఏ శాఖలో రిటైర్ అయ్యారు? ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నుంచి రిటైర్ అయ్యాను. 2005 జూలైలో రిటైర్ అయ్యాను. అప్పటి నుంచి దాదాపు నాకు ఒక 52 లక్షల రూపాయలు రావాలి. వాటి కొరకే ఎదురు చూస్తున్నాం. ఇవన్నీ కూడా మేము దాచిపెట్టుకున్న డబ్బులే. అందులో చాలా వరకు ఇక గవర్నమెంట్ వాదించేటువంటి వాదన అయితే అసలు అది క్షమించరానిది. వాస్తవానికైతే ఎక్కడి నుంచి వస్తాయి, యాడ్ నుంచి వస్తాయి, సీఎం అనవలసిన స్థాయి కూడా కాదు అది. మరి ఎక్కడి నుంచి వస్తాయని వాగ్దానాలు చేసిన వాళ్ళు అప్పుడు ఎలక్షన్లప్పుడు మీరు వాగ్దానాలు చేసిరంటే వాటికి ఏదో ఒక సోర్సెస్ని చూసుకొని వాగ్దానాలు చేస్తారు కదా. మరి జనం కొరకు అన్ని పాలసీలు చేస్తున్నారు, ఏది ఆపడం లేదు. మరి మాదొక్కటి ఆపాల్సిన అవసరం ఉంది. రిటైర్మెంట్ వాళ్ళే ఎన్ని రోజులు ఆపుతారు? అంటే మీ మీద ప్రత్యేకమైన పగను శత్రుత్వం ఏం లేదంట ఆయనకు, కానీ డబ్బులు లేవు, నన్ను ఏం చేయమంటారు అంటున్నాడు. లేవు అనేది అసలు గవర్నమెంట్ సార్ మొట్టమొదట మీకు తొలి వేలుకైతే ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మా సమస్యల్ని బయటికి తీసుకొస్తున్నాం. ఈ సమస్యల్ని సీఎం గారిని కరెక్ట్గా మీరు కూడా అడగగలరు. డబ్బులు లేని ఎట్లా పరిపాలిస్తారు సార్? 8,000 కోట్లు వస్తున్నాయి, దానికి ఒక బడ్జెట్ ఉంటుంది కదా. ఈ సమస్యలకి ప్రతి సంవత్సరం ఈ బడ్జెట్లో మేము ఇంతవరకు వీళ్ళకి కేటాయిస్తాం, వీళ్ళ అప్పులు తీరుస్తాం, వీళ్ళ కోరికలు తీరుస్తాం. 2 లక్షల రూపాయలు రుణమాఫీ కూడా చేసిరు కదా రైతులకి. మరి ఎక్కడి నుంచి తెచ్చిర్రు అవి? మీ దగ్గర ఉన్నాయా? ఉండే ఇచ్చినరా వాళ్లకు? లేదుగా. మరి వాళ్ళలాగానే మేము కూడా జనమే కదా, జనాభాలో ఒక భాగమే కదా. మా సమస్యలను కూడా దృష్టిలో పెట్టుకొని మాకు కూడా మీరు తెచ్చే అప్పులలో ఒక భాగం ఇంకో 10,000 కోట్ల రూపాయలు అప్పులు తేండి.
అంటే ఒక వాదన కూడా వినిపిస్తూ ఉంది. ఇప్పుడు మీరు ప్రభుత్వ ఉద్యోగులు కదా, మీరు మీ కుటుంబాలను ఇప్పటికే బాగు చేసుకున్నారు అనే వాదన కూడా వినిపిస్తూ ఉంది. అందుకే అంటే ఎట్లా అంటే ప్రభుత్వ ఉద్యోగులు కాబట్టి కొంచెం ఎదిగింటారు వాళ్ళు, వాళ్ళ పిల్లలు మంచి చదువుకొని మంచి ఉద్యోగాలు లేకపోతే మంచి ఎడ్యుకేషన్. ఇప్పుడు బెనిఫిట్స్ ఇవ్వకపోతే వాళ్ళకి ఏం పెద్దగా ఇబ్బంది ఏమవుతుంది అని సగం మందికి మీరు అనే మాటల్లో అయితే వాస్తవం లేదు సార్. సగం అంటే చాలామంది మీలాగానే అనుకుంటూ ఉంటారు, కానీ సగం ఫ్యామిలీస్ మీరు పోయి చూడండి, పిల్లల పెళ్లి కాలేదు, పిల్లలకు ఉద్యోగాలు లేవు, పిల్లల్ని సరైనటువంటి కార్పొరేట్లో చదివించుకునేటువంటి స్థితి స్తోమత కూడా లేక గవర్నమెంట్ స్కూళ్ళని చదివించిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అవన్నీ గవర్నమెంట్ అర్థం చేసుకోవాలి. గవర్నమెంట్ తెలియనివి కాదు, ఇది అన్నీ తెలుసు. కాకపోతే టీచర్ల సమస్యలను కానీ ఉద్యోగుల సమస్యలను కానీ తొందరగా పరిష్కరించేందుకు వాళ్ళు ఒక ముందుకు రావాలి తప్ప గవర్నమెంటు సాకులు చెప్పి తప్పించుకుని ఎన్ని రోజులు తప్పించుకుంటారు, అట్లా ఎన్నో రోజులైనా తప్పదు, ఇవ్వక తప్పదు. ఇచ్చేది ఏదో కాస్త సకాలంలో ఇస్తే ఉద్యోగులు కూడా మీ పేరు తలుచుకుంటారు కదా గవర్నమెంట్ని, తప్పదు కదా. ఇంకెన్ని రోజుల తర్వాతనే ఇవ్వాల్సింది, ఇంకో సంవత్సరం తర్వాతనే ఇవ్వాల్సింది. మీరు 500 కోట్లు 1000 కోట్లు అనుకుంటున్నప్పుడు మీరు ఈ 2 నెలలు ఇంకా లేట్ చేశారు అనుకోండి, ఇంకో 500 కోట్లు 1000 కోట్లు జమ అవుతాయి, అప్పు ఎక్కువ అవుతుంది, ఇంకా తీర్చలేని స్థితికి వస్తారు కదా. అందుకని ఎక్కడో ఒక దగ్గర దానికి ఫుల్ స్టాప్ పెట్టి అందరికి ఇచ్చేస్తే, ఆ ఇవ్వాల్సిన అమౌంట్ ఇచ్చేస్తే ఆ తర్వాత మీకు కూడా ఈజీగానే ఉంటుంది కదా. వచ్చేటువంటి రాబడికి మీరు చేసేటువంటి ఖర్చులకు సరిపోతుంది, అంత ఇబ్బంది ఉండదు. కాబట్టి ప్రభుత్వం ఈ దిశగా ఆలోచించి ఈ రిటైర్ అయినటువంటి ఉద్యోగులందరికీ కూడా సకాలంలో వాళ్ళకి రావాల్సిన డబ్బులు ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం. నా పేరు చింతనూరు రవీందర్. రవీందర్ గారు మీరు ఏ శాఖలో రిటైర్ అయ్యారు? నేను ఉపాధ్యాయునిగా రిటైర్ అయ్యాను. ఉపాధ్యాయులే ఉన్నారు. ఉపాధ్యాయులే చాలా మంది ఉన్నారు, నేను ఉపాధ్యాయునిగా రిటైర్ అయ్యాను. నేను 2025 జూన్లో రిటైర్ అయ్యాను. ఇప్పటి వరకు నాకు రావాల్సినటువంటి బకాయిలో ₹1 కూడా నాకు ఇంతవరకు రాలేదు. రవీందర్ గారు కదా మీ పేరు? అవునండి. రవీందర్ గారు ఇప్పుడు ఓకే, మీరు ప్రభుత్వానికి విన్నవిస్తున్నారు. నేనేం అడుగుతున్నా అంటే డబ్బులు లేవంట మీకు ఇవ్వడానికి పైసలు. ఎందుకు లేవండి, డబ్బులు ఎందుకు లేవు? వృధా ఖర్చులు ఎన్నో పెడతాను. ఎమ్మెల్యేలకు జీతాలు అవుతాయి, ఎమ్మెల్సీలకు జీతాలు అవుతాయి, మంత్రులకు జీతాలు అవుతాయి. డబ్బులు లేవని వాళ్ళకి ఎందుకు ఇవ్వాలి? మేము ప్రజాసేవ చేసినాము, 35 సంవత్సరాలు 40 సంవత్సరాల సర్వీసులో ప్రజాసేవ చేసినాము. మాకు ఇవ్వాల్సినటువంటి మేము పొదుపు చేసుకున్నటువంటి డబ్బులు మాకు ఇవ్వకుండా ఇప్పుడు డబ్బులు లేవంటే అది ఎంతవరకు సమంజసం? గతంలో ప్రభుత్వాలను చెల్లించలేదా? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఏ ఒక్క బిల్లు కూడా పెండింగ్లో లేదే. మరి అప్పుడు ఎక్కడి నుంచి వచ్చిన డబ్బులు? తెలంగాణ వచ్చిన తర్వాత ప్రభుత్వం అప్పులు చేసిపోయింది, ఏం చేయాలి, అప్పులకు మిత్తులు కట్టడానికి డబ్బులు లేవు అని బహిరంగంగా మాట్లాడుతూ ఉన్నాడు. అవునండి. ఇప్పుడు ఏ స్కీములు ఆగుతున్నాయి? ఏ స్కీములు ఆగుతలేవు కదా. ప్రజలకు ఇచ్చేటువంటి స్కీములు అన్నీ కూడా కొనసాగుతున్నాయి కదా. అదేవిధంగా మాకు రావాల్సినటువంటి మేము పొదుపు చేసుకున్నటువంటి మాకు ప్రభుత్వాన్ని దయాదాక్షిణ్యంగా మాకు ఇవ్వమని అడగట్లేదు. మేము మాకు హక్కుగా రావాల్సినటువంటి డబ్బును మేము 37 సంవత్సరాలు ప్రభుత్వానికి సేవ చేసినాం. మేము దాచుకున్నాం, ప్రతి నెల మేము దాచుకున్నాం. మేము దాచుకున్నటువంటి డబ్బులు మాకు చెల్లించమని అడుగుతున్నాం, కానీ మాకేమి కొత్త స్కీములు పెట్టమని మాకు ఉచితంగా ఇవ్వమని మేమేమి ప్రాధేయపడట్లేదు. మేము డిమాండ్ ఏదో పథకం ఆపాలంటే ఏ పథకం ఆపాలో చెప్పండి. ఏ పథకం ఆపని మేము చెప్పట్లేదు. ఏ పథకం ఇప్పుడు ఏది ఆపి మాకు డబ్బులు ఇవ్వాలని మేము అడగట్లేదు. అది పథకాలు అనేది ప్రభుత్వం ఇష్టం, కానీ మాకు రావాల్సినటువంటి డబ్బులు మాత్రం మాకు ఇవ్వాలి. నువ్వు ఏ విధంగా చేసుకుంటావో, నువ్వు పరిపాలించేది నువ్వు, మేం కాదు కదా పరిపాలించేది. పరిపాలించేవానివి నువ్వు సర్దుబాటు చేసుకోవాలి. మాకు ఇవ్వాల్సినటువంటి డబ్బులు మాకు ఇవ్వాలి. 60-62 సంవత్సరాల వయసులో మేము రోడ్డు మీదకి రావడం, ఇప్పటికీ 4 సార్లు మేము హైదరాబాద్ ఇందిరా పార్క్ దగ్గర ధర్నాలు చేయడం జరిగింది. ఇది ఎంతవరకు సమంజసం? మాలాంటి ఏజ్లో ఉన్నటువంటి వాళ్ళను మరి రోడ్డు మీదకి రప్పించడం అనేది అది ఈ ప్రభుత్వానికి సరైన విధానం కాదు. గత ప్రభుత్వం ఉద్యోగుల పట్ల, పెన్షనర్ల పట్ల ఏ విధమైనటువంటి మండి వైఖరి చేస్తే ఏ విధమైనటువంటి ప్రభుత్వానికి నష్టం జరిగిందో ఈ ప్రభుత్వానికి కూడా అదే నష్టం జరుగుతుందనేది ఆ విజ్ఞత ప్రదర్శించాలి, అది ఆలోచించాలని ఈ ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాం. అడ్డదారిన చాలామందికి ఇస్తున్నారు. అది పర్సంటేజ్ ద్వారా కొంతమంది ప్రభుత్వ యంత్రాంగము, కొంతమంది మంత్రులు కూడా మరి అడ్డదారిన పోయిన వాళ్లకు మరి ఇప్పిస్తూ ఉన్నారు. మరి చాలామందికి రాలేదు. మేమందరం డబ్బులు ఇచ్చుకోలేం కాబట్టి మేము న్యాయంగా మాకు రావాల్సినటువంటి డబ్బులు మేము అడుగుతున్నాం కాబట్టి వెంటనే ప్రభుత్వం స్పందించి మరి ఈ మనోవేదనతో ఎంతోమంది ఉపాధ్యాయులు చనిపోతూ ఉన్నారు. మీ అందరు తెలుసు, మీడియా కూడా తెలుసు. మరి ఈ మరణాలను ఆపాలంటే దిగిపోయినటువంటి పదవి విరమణ పొందినటువంటి అందరి ఉపాధ్యాయులకు రావాల్సినటువంటి బకాయిలన్నీ కూడా వెంటనే చెల్లించాలని మేము పదే మీ ద్వారా కోరుతా ఉన్నాం. మీ పేరండి? నా పేరు సత్యనారాయణ రెడ్డి. సత్యనారాయణ రెడ్డి గారు, ఏ పథకం ఆపాలనో చెప్పాలి మీరు.
ఏ పథకం ఆపమని మేము చెప్పట్లేదు, మేము చెప్పాము కూడా, చెప్తున్నాడు రేవంత్ రెడ్డి. మేము చెప్పము కూడా. ఎందుకంటే పథకాలు అనేది ఆపాలనేది మేము ఎప్పుడు కూడా మేము డిమాండ్ చేయట్లేదు. మీరే కొత్త కొత్త పథకాలను ప్రవేశపెడుతున్నారు. ఆ ప్రవేశపెట్టి ఏ విధంగా మీరు వాటిని అమలు చేస్తున్నారో మేము దాచిపెట్టుకున్నటువంటి డబ్బులు డిఏ ఏరియర్స్ కానీ, పిఆర్సీ ఏరియర్స్ కానీ, జీపీఎఫ్ ప్రతి నెల మా యొక్క జీతంలో కట్టైనటువంటి అమౌంట్ను మేము పోగు చేసుకున్నటువంటి అమౌంట్ను మాకు ఇవ్వడానికే మీరు అది చేస్తున్నారు. ఆ అమౌంట్ను అంతా వేరే వాటికి డైవర్ట్ చేసి మాకు ఇవ్వకుండా మమ్మల్ని ఇబ్బంది పెట్టడం ఎంతవరకు కరెక్ట్ అని మేము అడగడం జరుగుతుంది. గత ప్రభుత్వం చేసిన అప్పులకే మిత్తిలు కట్టడానికే డబ్బులు లేవు. ఇప్పుడు మీకు ఏనికి ఏడున్నాయి, నేను ఏం చేయాలి, నన్ను కోసుక తింటరా అని బహిరంగ సభల్లో మాట్లాడాడు కదా. మీరు ఇంత పెద్ద ధర్నాలు చేస్తున్నారు, ఏమైనా నమ్మకం, ఒక ఆశ ఏమైనా ఉంటుందంటారా మీకు? గౌరవప్రదమైనటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు అట్లా మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ అనేది అందరికీ మనకు తెలుసు. కానీ మనకు ఇవ్వవలసినటువంటి యొక్క బకాయిలను ఆపి వేరే పథకాలను అన్నీ కూడా సాఫీగా సక్రమంగా జరుపుతున్నావు. మరి దీన్ని ఎందుకు నువ్వు కాన్సెంట్ చేయట్లేదు? దీన్ని కూడా ఎంతోమంది చనిపోతున్నారు, 65 మంది చనిపోయినారు. హాస్పిటల్లో ఉండి మిమ్మల్ని డిమాండ్ కూడా చేస్తున్నారు, విజ్ఞప్తి చేస్తున్నారు. నా ఆరోగ్యం బాగులేదు, నేను చనిపోవడానికి నేను సన్నద్ధంగా ఉన్నాను, నాకు చాలా డబ్బు ఖర్చు అవుతుంది హాస్పిటల్లో, నన్ను ఏ విధంగా మీరు కాపాడండి అని పత్రికాముఖంగా ప్రకటన చేస్తున్నారు. మరి అవన్నీ మీకు కనిపిస్తలేవా? మీ యొక్క బాధలు మీకు, ఈ యొక్క విజ్ఞప్తులు మీకు వినిపిస్తలేవా? మీరు ఎందుకు మీకు ఈ యొక్క బకాయిలను చెల్లించడానికి వెనుకంజ వేస్తున్నారు? ఆ విధంగా చేయకుండా మీరు సకాలంలో అందరికి చెల్లించి, వెంటనే అందరికి చెల్లించి ఈ యొక్క బాధ్యతగా తీసుకోవాల్సిందిగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. థ్యాంక్ యూ సత్యనారాయణ రెడ్డి గారు. మీ పేరండి? నా పేరు కందుకూరి దేవదాసు. దేవదాసు గారు, మీకు బెనిఫిట్స్ రావాలంటే రిటైర్మెంట్ అయ్యారు కదా, ఏ పథకం ఆపాలో మీరు చెప్పాలి. గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ తన మేనిఫెస్టోలో పెట్టినటువంటి ఆ అంశాలు ఏవైతే ఉన్నాయో 420 హామీలు అనేటువంటి అమలు కాని హామీలను ఇచ్చి ఏ విధంగానైనా కానీ నేను అధికారంలోకి రావాలనేటువంటి ఆ కోణం లోపల మేనిఫెస్టో పెట్టి ఆ అధికారంలోకి రావడం జరిగింది. అధికారంలోకి రావడానికి కూడా కారణము, మేము ఆనాడు ఉద్యోగులుగా ఉన్నాము, తర్వాత ఉపాధ్యాయులుగా, తర్వాత పెన్షనర్లుగా, తర్వాత విద్యార్థులు అందరం కూడా గత బీఆర్ఎస్ ప్రభుత్వము 10 సంవత్సరాలు ధనిక తెలంగాణను అప్పుల తెలంగాణలో మార్చినటువంటి ఆ యొక్క గత ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలనేటువంటి ఆ కోణం లోపల మాత్రమే మిమ్మలను అధికారంలోకి తీసుకొని రావడానికి మేము అన్ని రకాలుగా మేము ప్రజా సంఘాలుగా, తర్వాత ఉద్యోగ నాయకులుగా మేము కృషి చేయడము జరిగింది. తర్వాత ఆ విధంగా చేసి మిమ్మల్ని అధికారంలోకి తీసుకొని వచ్చినాము. కానీ మీరు అమలు కాని హామీలు అయితే ఏవైతే ఉన్నాయో 6 పథకాలు అనేటువంటి పెట్టి మీరు ఎవరిని అడిగిన తర్వాత ఆ యొక్క ఇది ప్రీ బస్ అనేటువంటిది పెట్టారు. ఆ ప్రీ బస్ అనేటువంటి పెట్టడం వల్ల ఈరోజు దాదాపుగా 500 కోట్ల వరకు ప్రతి నెల కూడా మీరు వెచ్చిస్తున్నారు. దానివలన ఒక ప్రభుత్వ ఖజానాకు గండిపడుతున్నది కదా. తర్వాత దానివలన ఆ హామీ ఇచ్చినప్పుడు, తర్వాత ఆ పథకం పెట్టినప్పుడు ఆ పథకం అమలు కావడానికి కొన్ని నిబంధనలు పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉండే. అది పేదలకు మాత్రమే, తర్వాత వైట్ కార్డు నుండి, తర్వాత గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటువంటి వారికి మాత్రమే ఆ యొక్క పథకము పెట్టినట్లయితే అమలు అయ్యేది. కానీ ఈరోజు కోటీశ్వర్లు కూడా, తర్వాత ఉద్యోగస్తులుగా ఉన్నటువంటి వాళ్ళు కూడా, ప్రతి ఒక్కరు కూడా ప్రీ బస్సు లోపల ప్రయాణిస్తున్నారు. ఆ ప్రీ బస్సు ఎవరిని అడిగి పెట్టారు? దానివల్ల ఆర్థిక సంక్షేమంగా ఉన్నది కదా, తర్వాత ఆర్థికంగా నష్టపోతున్నాం కదా, వాళ్ళకి డబ్బులు మిగులుతున్నాయంట కదా. ఎట్లా, ఏ విధంగా మిగులుతాయి? పురుషులందరూ కూడా నిలబడి ప్రయాణం చేస్తున్నారు, డబ్బులు టికెట్ కొని, తర్వాత ఫ్రీగా ఉండేటువంటి వాళ్ళు, ఫ్రీగా వచ్చేటువంటి వాళ్ళందరూ కూడా సీట్లో కూర్చుంటున్నారు. తర్వాత మరి ఏ విధంగా వాళ్ళ యొక్క డబ్బులు ఏ విధంగా మిగులుతాయి? మీరు ప్రభుత్వ పథకాలకు, ఆ సంక్షేమ పథకాలకు వ్యతిరేకమా? మీరు ప్రభుత్వ పథకాలకు, తర్వాత సంక్షేమ పథకాలకు మేము వ్యతిరేకం కాదు. ఈరోజు మీరు ఏవైతే పథకాలు, సంక్షేమ పథకాలు పెట్టి మీరు ఆ సంక్షేమ పథకాలను తర్వాత వాటిని అమలు పరుస్తూ ఉన్నారో ఆ కోణం లోపల వాటికైతే ఏ విధంగా మీరు నన్ను కోసిన డబ్బులు లేవని మీరు అంటూనే, వాటికైతే ఆ పథకాలన్నింటిని కూడా మీరైతే ఏ విధంగా అయితే అమలు చేసుకుంటున్నారో ఆ అమలులోకి భాగంగానే మాది కూడా ఒక పథకం అనుకొని వీరికి ఇవ్వాల్సినటువంటి బకాయిలన్నింటిని వెంటనే చెల్లించాలనేటువంటి ఆ ఆలోచనతోటి మాకు కూడా ఏ విధంగా అయితే వాళ్ళకు అయితే అప్పులు తెచ్చి మీరు చెల్లిస్తున్నారో, ఆ పథకాలను అమలు చేస్తున్నారో, దాదాపు రేపో మాపో మీరు రైతు బంధు పథకం అనేటువంటిది కూడా ఆ 9,000 కోట్లు అనేటువంటిది కూడా మీరు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు.
అదేవిధంగా మాకు కూడా ఇప్పటి వరకు మాకు దాదాపుగా ఒక 10,000 కోట్లు కనుక ఇచ్చినట్లయితే ఇప్పటి వరకు రిటైర్డ్ అయినటువంటి దాదాపుగా 18,000 మంది వరకు 18,000 మందికి ఉద్యోగులందరికీ కూడా మా యొక్క బకాయిలు అనేటువంటి సరిపోతాయి. కాబట్టి ఆ కోణం లోపల మీరు ఎందుకు ఆలోచించడం లేదు? మీరు డబ్బులు లేవంటూనే ఈరోజు మూసి సుందరీకరణ అనేటువంటి ప్రవేశపెట్టారు. 150,000 కోట్లు ఎక్కడి నుంచి వచ్చినాయి? మరి ఆ 150,000 కోట్లు దానికి ఏ విధంగా అయితే అప్పు చేస్తున్నారో తర్వాత ఆ అప్పులో భాగంగా మాకు కూడా 10,000 కోట్లు ఇస్తే సరిపోతుంది కదా. తర్వాత 150,000 కోట్లు అనేటువంటి పెట్టి మీరు కేవలం కాంట్రాక్టర్ల కొరకు కాంట్రాక్టర్లను తర్వాత మీ యొక్క ప్రభుత్వ అధికారులను తర్వాత వారికి కమిషన్లు ఇవ్వడం కొరకే దాదాపు 50% ఆ విధంగా కమిషన్లు పోతాయి. ఆ విధంగా కమిషన్లు వస్తాయనే ఉద్దేశంతోటేనా మీరు పథకం పెడుతున్నారు? మూసి సుందరీకరణ అనేటువంటి పేరుతోటి తర్వాత మెస్సీ ఫుట్బాల్ అనేటువంటిది కానీ తర్వాత ప్రపంచ సుందరీమణుల పోటీలు అనేటువంటిది కానీ తర్వాత గ్లోబల్ సమ్మిట్ అనేటువంటివి కానీ ఇవన్నీ పథకాలు అనేటువంటివి పెట్టి వాటి ద్వారా డబ్బులు అనేటువంటి దుర్వినియోగం పరుస్తున్నారు కదా. ఆ దుర్వినియోగపరిచే బదులు మాకు ఇవ్వాల్సినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కదా, దాంట్లో కూడా కమిషన్లు అంటే ఎట్లా మరి? అవి అభివృద్ధి కార్యక్రమాలు ఏవైతే ప్రపంచ సుందరీకరణ వల్ల సుందరీమణుల పోటీల వల్ల అభివృద్ధి ఏ విధంగా అవుతుంది? ఆరోగ్యం వేరే దేశం నుంచి వచ్చినటువంటి ఆ మేడము చెప్పింది, ఈరోజు మమ్మల్ని అవమానపరచడానికి ఒక వేశ్యగా చూడడం కొరకు మాత్రమే ఈ యొక్క పథకాలు ఈ యొక్క అది సుందరీమణుల పోటీలు పెట్టేళ్ళు అని ఆ రోజు ప్రపంచవ్యాప్తంగా ఆమె హెచ్చరించడం జరిగింది. ఏం చెప్తారు మరి చివరిగా మేము కోరేది ఏంటంటే మేము మార్చి 2024 నుండి జనవరి 2026 వరకు రిటైర్డ్ అయినటువంటి ఆ ఉద్యోగ ఉపాధ్యాయులకు రావాల్సినటువంటి పెండింగ్ బిల్లులన్నింటినీ కూడా ఏక మొత్తం లోపల చెల్లించాలని ఈరోజు మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము. నా పేరు కందుకూరి దేవదాసు, రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్ల హనుమకొండ ఎస్టీఓ జనరల్ సెక్రటరీ. ఓకే, మీ పేరండి? నా పేరు సుధాకర్ రెడ్డి. నేను మేడ్చల్ జిల్లా నుంచి స్కూల్ అసిస్టెంట్గా రిటైర్డ్ అయినా. ఆగస్టు 25లో రిటైర్డ్ అయినా. 6 నెలలు అవుతుంది రిటైర్డ్ అయ్యి. ఇప్పటి వరకు నాకు 5 పైసలు కూడా రాలే. ఒక 70 లక్షల పైన రావాలి. మరి అన్నీ కూడా మేము దాచుకున్నటువంటి డబ్బులే. ఏవి గవర్నమెంట్ను ఎక్కడన్నా అప్పులు తెచ్చి ఇవ్వమంటలేము. మా దాచుకున్న డబ్బులు వేరే దిక్కు మళ్ళించి ఇవ్వమంటే ఇన్ని సమస్యలు సృష్టించింది గవర్నమెంట్. మరి గతంలో మేము చాలా గవర్నమెంట్లను చూసినాము. ఆనాడు నందమూరి తారక రామారావు పీరియడ్లో మేము ఫస్ట్ అపాయింట్మెంట్ 84 అంటే మీరు పుట్టలేదు అనుకుంటా, 84లో మేము అపాయింట్మెంట్. మరి ఆనాడు రామారావు ఎంప్లాయీస్తో పెట్టుకుంటే ఎంప్లాయీస్ అంతా కూడా ఆయన మీద తిరగబడి 19 రోజులు ధర్నా చేసి మరి సమస్యలన్నీ సాధించుకున్నారు. మరి ఇవాళ ఈ గవర్నమెంట్ ఏం చేస్తుంది అంటే వాగ్దానాలతో మోసం చేస్తుంది. అంటే అటు ప్రజలను, ఇటు ఎంప్లాయీస్ను, అటు నిరుద్యోగులను, అన్ని వర్గాలను కూడా వాగ్దానాలతోని మరి మోసం చేస్తుంది. మరి ఈ వాగ్దానాలు మోసం చేసి ఎన్ని రోజులు చేస్తారు వీళ్ళు? ఈ 5 ఏళ్ళు. మరి ఇంతకుముందుకు మన దొర ఉండే, ఆ దొర కూడా కొంత దొరపోకడపోవడం వల్ల ఈయన వస్తే మా బాధలను తీరుతాయి, కొంచెం మంచిగా చేస్తాడేమో అనే నమ్మకంతో ఈ పటేల్ని గెలిపించినాం. అంటే మీ మీద పగేం లేదంట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, ప్రేమనే ఉందంట, కానీ డబ్బులు లేవంట కదా. మరి డబ్బులు లేకపోతే ఏ స్కీమ్ అయినా బంద్ చేస్తుండా? ఇప్పుడు రైతులకు 9,000 కోట్లు రుణాలు ఏది ఆర్బీఐ నుంచి తెచ్చి భద్రపరచండు. మేము రైతులకు ఇవ్వద్దంటలేము. నువ్వు 1000 స్కీములు పెట్టుకో అయ్యా, 420 స్కీములు కాదు, 1000 స్కీములు పెట్టుకో. కానీ మాకు రావాల్సిన డబ్బులు మాకు ఇస్తే మేము వృద్ధాప్యంలో అందరూ కూడా సంతోషంగా ఉండవలసినటువంటి వయసులో పోయిన ఆగస్టు నుంచి ప్రతి నెలలో 1-2 ప్రోగ్రాంలు షెడ్యూల్ ఇచ్చుకుంటా ధర్నాలు, తర్వాత రకరకాల. నిన్న కూడా ప్రజాభవన్కి పోయి మరి అక్కడ కూడా మేము లెటర్ ఇవ్వడం జరిగింది. అంటే ఈ విధంగా మరి మమ్మల్ని ఒక రకంగా మరి జపాను తర్వాత మన పక్క దేశాలను చూసినట్లయితే సీనియర్ సిటిజన్స్కు చాలా చాలా గౌరవం ఉంటుంది. మరి మేము చూడండి రోడ్లు బట్టి తిరుగుతున్నాం. మరి మేమేమన్నా దొంగతనంగా తెచ్చి ఇవ్వమంటలేము. మేము దాచుకున్నాం జీపీఎఫ్లో కానివ్వండి, జిఐఎస్లో కానివ్వండి, తర్వాత టీహెచ్జిఎల్ఐలో కానివ్వండి. ఇవన్నీ మా డబ్బులు వేరే పథకాలకు మన్నించడం ఎంతవరకు కరెక్టు? మరి ఒక విజ్ఞులుగా మీరు కూడా చెప్పొచ్చు. అంటే ఇప్పుడు మీకు ఇవ్వాలంటే అంతే ఇస్తాడంట, కానీ మీరు చెప్పాలంటే ఏ పథకం ఆపాలనేది. మరి మమ్మల్ని అడిగే పెట్టిండు. ఆ పథకాలన్నీ మమ్మల్ని అడిగి పెట్టలేదు కదా. అది మరి ఎట్లా చేస్తాను అనుకుంటూ మరి పోనీ ఎలక్షన్ల కంటే ముందు మా డబ్బులు
అయ్యా మీకు ఈ పథకాలకు మళ్ళీ ఇస్తాం మీకు ఇయ్యను అని కూడా చెప్పలే. మాకు మీరు మేనిఫెస్టోలో చూసి ఉంటారు. మేనిఫెస్టోలో ఏం పెట్టిండు, ఓన్లీ వచ్చిన 6 నెలల్లో మీకు ఏ సమస్య లేకుండా తీరుస్తానండు. మరి 6 నెలలు పోయింది, 2.5 ఏళ్ళు అవుతుంది. మరి ఇది ఎంతవరకు కరెక్ట్? ఇప్పటికీ 67 మంది చనిపోయారు. మరి ఇప్పటికీ మరి ఇది ఎంతవరకు కరెక్టు? ఇవన్నీ కూడా ప్రభుత్వ చావులే, అంటే ప్రభుత్వం చంపినట్లే మేము భావిస్తున్నాం. ఎందుకంటే వారి డబ్బులు వాళ్ళకి ఇస్తే హాస్పిటల్లో చూయించుకుంటారు. మరి వాళ్ళు అప్పులు కట్టలేక కొందరు ఇళ్ళ నుంచి వెళ్ళిపోయారు. మరి ప్రభుత్వంలో ఆలోచన లేదా? మరి డబ్బులు ఉన్నవాని ఇప్పుడు మేమంతా ఇక్కడికి వచ్చిన వాళ్ళం అంతా కూడా మధ్యతరగతి వాళ్ళం, చిన్న చిన్న ఉద్యోగాలు చేసేటువంటి వాళ్ళం. అంటే ఆ డబ్బులు వస్తే ఏదో ఒక ప్రణాళిక ఉంటుంది. మరి వృద్ధాప్యంలో మేము ఇప్పుడు నేను హౌస్ లోన్ తెచ్చుకున్నా, హౌస్ లోన్ ఇంట్రెస్ట్కే పోతుంది నాకు వచ్చే పెన్షన్. మరి డబ్బులు వస్తే నేను ఆడగట్టి నేను ప్రశాంతంగా ఉంటా. మరి అలాంటి పరిస్థితి గవర్నమెంట్ కల్పించకుండా మా డబ్బులను వేరే దిక్కు మళ్ళించి మరి కోసుక తింటారా వండుక తింటారా అంటే, మరి కోసుక తినడం వండుక తినడానికి ఆయన ఏమైనా బర్రెనా గొర్రెనా? మరి ఆయన మనిషి, మరి మనిషి లెక్క మాట్లాడితే మాకు కూడా మంచిగా అనిపిస్తుంది. అది ఆయన ఉద్దేశం ఏంటంటే ఏం చేస్తారు నాతోటి ఏం లేవు అనే ఉద్దేశంలో మాట్లాడిన మాట కరెక్టేనండి. మరి అంటే ఎవడో వెనకటి చెప్పిడు చూడు, అంటే పదవి వచ్చిన దాకా ఒకటి, పదవి రాకముందు ఒకటి, పదవి వచ్చినాక ఒకటి. ఏదో బోడమల్లయాలో అదొకటి సామెత ఉంది చూడండి, ఓడ ఎక్కినాక దాకానేమో ఓడమల్లయ, ఓడ దిగినాక బోడమల్లయ. ఇప్పుడు ఆ పరిస్థితి చేస్తుండే రేవంత్ రెడ్డి. అసలు రేవంత్ రెడ్డి మీద మేము 100% మంచి అభిప్రాయంతో సపోర్ట్ చేసినాం. వాస్తవంగా నేను నా డ్యూటీలో ఉంటే, ఆ రోజు ఆయన ఎంపీగా పోటీ చేసినప్పుడు కూడా నేను డ్యూటీలో ఉంటే అరే ఈ కేసీఆర్ తప్పు చేసిండు, ఆయనను బెడ్రూమ్లో బంధించిండు పాపం అని నేను రిజర్వ్లో ఉంటే కూడా వచ్చి ఓటేసిపోయినా. రిజర్వ్లో ఉంటే పర్మిషన్తో వచ్చి ఓటేసి మళ్ళీ డ్యూటీకి పోయినా. మరి ఆయన ఏం ఆలోచిస్తుండు? ఆయనకి ఎవరు సలహాలు ఇస్తున్నారు? అసలు సలహాలు ఇస్తే వాళ్ళకి మెదడు ఉందా లేదా నాకైతే డౌట్. ఇప్పుడు ఇంట్లో ఒక 4 వస్తాం, ఆయనకు సలహాలు ఇస్తాం, అసలు ఫెయిలే కాదు. ఆయన తీసుకోమనండి మమ్మల్ని. రెడీగా ఉన్నారు అయ్యడానికి? పక్కా ఈ స్కీములు కూడా ఇన్ని పెట్టడం కరెక్ట్ కాదు. ఒట్టిగా మోసం చేయడానికి పెట్టింటే కానీ ఇది కరెక్ట్ కాదు. మేము ఇంతకంటే చక్కగా సలహాలు ఇస్తాము. వాళ్ళకు లక్షలు ఇస్తుంది, మాకు లక్షలు కూడా అవసరం లేదు. ఇప్పుడు ఇవాళ మాకు 700 ఫ్రీ సర్వీస్ చేస్తారా? ఫ్రీ సర్వీస్ చేస్తాం. వచ్చి రోజు ప్రగతి భవన్లో కూర్చుంటాం. అయ్యా మా మేము మీతో ఉంటాం, మేము ప్రజలలో ఉండే మనుషులం, మేము ప్రగతి భవన్లో ఉంటోళ్ళం కాదు. మరి మేము ప్రగతి భవన్లో ఉంటోళ్ళం కాదు, ప్రజల నుంచి వచ్చిన వ్యక్తులం కనుక మరి గ్రౌండ్ లెవెల్లో సమస్యలు ఏంటో కూడా మాకు తెలుసు. నేను కూడా రైతునే, మరి నాకు కూడా గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి సమస్యలు తెలుసు. రైతులకు ఇవ్వండి, రైతులు చాలా ముఖ్యులు, మనకు వద్దంటలేము. కానీ మా డబ్బులు మాకు ఇవ్వకపోవడం వల్ల ఈ వృద్ధాప్యం లోపల చాలా ఇబ్బందులకు గురవుతుంది. మీ పేరు? నా పేరు దశరథ్ అండి. ఏ శాఖలో? నేను స్కూల్ ఎడ్యుకేషన్లో చేశాను, స్కూల్ అసిస్టెంట్గా చేశాను బెడ్చల్ డిస్ట్రిక్ట్లో. మొన్న లాస్ట్ మార్చ్ 25th రిటైర్ అయ్యాను. నేను దాదాపు 1 year అవుతుంది. ఇప్పటి వరకు నాకు సింగిల్ పైసా కూడా నా బెనిఫిట్స్ నేను దాచుకున్న అమౌంటే రేవంత్ రెడ్డి గారిని ఇంటి నుండి ఇవ్వమంటలేను, నేను దాచుకున్న అమౌంట్నే నన్ను ఇవ్వమంటున్నాను. ఇప్పటి వరకు సింగిల్ పైసా కూడా నాకు రిటైర్మెంట్ బెనిఫిట్ కింద రాలేదు. ఇది మా హక్కు. మా హక్కుని మాకు చెందకుండా చేసినటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డి ప్రభుత్వం. గతంలో కేసీఆర్ ప్రభుత్వము ఉద్యోగస్తుల పట్ల నిర్లక్ష్య వైఖరి అలా అవలంబిస్తుందని చెప్పేసి వాళ్ళని కాదని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కొని తెచ్చుకున్నాం. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా కేసీఆర్ కంటే 2 అధికంగా ఉద్యోగస్తులని, ఉపాధ్యాయులను, అందరినీ కూడా ఇబ్బంది పెడుతుంది. మాకు హెల్త్ కార్డ్స్ ఇస్తామన్నాడు, అది లేదు. పిఆర్సీ ఇస్తామని అది లేదు. డిఎల్ ఇస్తామని అది లేదు. ఇప్పటి వరకు ఎలాంటి బెనిఫిట్స్ ఇవ్వకుండా నిమ్మకు నీరెత్తినట్టుగా ఉన్నటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ గవర్నమెంట్. మేము వృద్ధాప్యంలో కూడా ఈ ధర్నాలు రావాల్సిన పరిస్థితి మాకేంటి? ఈరోజు మాకు అలాంటి పరిస్థితి కల్పించింది వీళ్ళు కాదా? మేము నమ్మాం. మేము ముందుగా కాంగ్రెస్ పార్టీ రాకముందుకు ఎలక్షన్ల ముందు మమ్మల్ని అందరినీ మాట్లాడితే, మా దేశంతో మాట్లాడితే మీ అన్ని సమస్యలు తీరుస్తా అన్నాడు. నమ్మాం, అందరం ఓటేసాం. కేసీఆర్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేసాం. నిజంగా చెప్పాలంటే ఉద్యోగస్తులందరం కూడా అందరం పనిచేసాం. మరి మాకు కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నుకున్నాం, మరి మా ప్రభుత్వం అన్నాం, ప్రజాపాలన అనుకున్నాం. ఈ ప్రజాపాలన కూడా
మరి మా పరిస్థితి ఏంటి? రోడ్ల పైన మేము ఈరోజు రోడ్డు పైన మేము రోడ్డు పాలు కావాల్సిన పరిస్థితి వృద్ధాప్యంలో. ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది? కాబట్టి ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారికి మా యొక్క వృద్ధుల యొక్క సీనియర్ సిటిజన్స్ యొక్క రిక్వెస్ట్ ఏంటంటే మా అమౌంట్ మాకు ఇవ్వండి. మాకు పెన్షన్ మీరు మీ పథకాలతో 426 పథకాలతో మాకు సంబంధం లేదు. మమ్మల్ని చెప్పి ఆ పథకాలు మాకు ఇవ్వలేదు. మీరు ఆపుకుంటారా చస్తారా మాకు సంబంధం లేదు. మమ్మల్ని చంపకండి, మమ్మల్ని ఇబ్బంది పెట్టకండి. మాకు రావాల్సిన చట్టబద్ధంగా మాకు రావాల్సిన అమౌంట్ని మాకు ఇవ్వండి తప్ప మేము ఈ పథకాలు ఆపాలా ఆ పథకాలు ఆపాలా మేమెవరమండి చెప్పడానికి? ఆ రోజు ఎన్నికల్లో పోటీ చేసి గెలవడానికి 100 అబద్ధాలు ఆడారు, 100 హామీలు ఇచ్చారు. అది మమ్మల్ని అడిగిచ్చారా ఆపడానికి? సార్, ఒకటి సీఎం రేవంత్ రెడ్డి గారికి మా రిక్వెస్ట్, సార్ మిమ్మల్ని కోసుక తినడానికి మీరు గొర్రెలు కాదు, మీరు మేకలు కాదు, మాకు అవసరం లేదు. మా బకాయిలు మాకు ఇవ్వండి. మమ్మల్ని ప్రశాంతమైన జీవితాన్ని మమ్మల్ని జీవించనివ్వండి. మీ పేరండి? నా పేరు నారాయణ. నారాయణ గారు, నేను రిటైర్డ్ డిఎస్పీని. డిఎస్పీ. అవును. నేను మొన్న 25 ఆగస్టులో రిటైర్డ్ అయినాను. మాకు ఇప్పటి వరకు రిటైర్డ్ అయిన దాదాపు 6 మంత్స్ కావస్తుంది. ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి అంటే మాకు రావాల్సినవి మేము జీపీఎఫ్ అమౌంట్ అని ఉంటుంది. ప్రతి నెల మేము కొంత అమౌంట్ను ప్రభుత్వం జమ చేస్తూ ఉంటాము. ఆ అమౌంట్ కూడా మాకు ఇప్పటివరకు రాలేదు. మాకు ఎట్లాంటి ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి బెనిఫిట్స్ ఇప్పటివరకు రాలేదు. కాబట్టి వాటిని వెంటనే ప్రభుత్వము సకాలంలో మీరు చూస్తూ ఉన్నారు, మీకు కూడా తెలుసు. బహిరంగ సభల్లోనే మాట్లాడుతున్నాను, లేవు డబ్బులు లేవు, ఏం చేయాలి నేను, మిత్తిలో కట్టడానికనే లేవు, ఆగండి, లేకపోతే ఏ పథకం ఆపాలో మీరే చెప్పండి అని మిమ్మల్ని అడుగుతున్నాడు కదా. అంటే మేము ఏ ప్రభుత్వం అంటే సంక్షేమ పథకాలు ఆపమని మేము అంటలేము. కానీ ప్రభుత్వమే ఒక నాయకుడుగా ఆ విధంగా మాట్లాడడం కాదు. కానీ ఏం చేయాలంటే ఇప్పుడు వచ్చే బడ్జెట్ సెషన్ ఉంది. ఈ బడ్జెట్ సెషన్లో ఒక 10,000 కోట్లు కనుక పక్క పెట్టిస్తే ఇప్పుడు March 24 తర్వాత ఎవరైతే రిటైర్డ్ ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళందరికీ ఒకేసారి అమౌంట్ కనుక ఇచ్చేస్తే ఈ అమౌంట్ పోయిన తర్వాత నెక్స్ట్ మంత్ నుంచి ఇలాంటి ప్రాబ్లం ఉండదు. అయితే ఎవ్రీ మంత్ మేము 700 కోట్ల బడ్జెట్ను ఇస్తున్నాము ప్రభుత్వ ఉద్యోగులకు అంటున్నారు. కానీ అవి రిటైర్మెంట్ అయినటువంటి ఎంప్లాయీస్ కాదు. ఉద్యోగంలో పనిచేస్తున్నటువంటి ఎంప్లాయీస్కు సరెండర్ అమౌంట్ కావచ్చు, ఇట్లా జీపీఎఫ్ పెట్టుకున్న కావచ్చు, డిఏలు కావచ్చు, ఇవి ఇస్తున్నారు. కానీ మేము కోరుతున్నది ఏంటంటే రిటైర్డ్ అయిన ఎంప్లాయీస్కు మా పెండింగ్ బకాయిలన్నీ ఒకేసారి చెల్లించమని కోరుతూ ఉన్నాము. వాటిని చెల్లించాలి. మీ పేరండి? జి విజయేందర్ సింగ్, నాగర్ కర్నూలు జిల్లా. ముఖ్యమంత్రి గారు, మీరు మంచి పరిపాలన అందిస్తారని చెప్పి మేము గత ప్రభుత్వాన్ని కాదని. మీరు ఏ శాఖలో రిటైర్మెంట్? ఎడ్యుకేషన్ సార్, టీచర్, రిటైర్డ్ టీచర్, ఎడ్యుకేట్ టీచర్ను. మా గత ప్రభుత్వం నుండి కాకుండా ఈ ప్రభుత్వంలో మాకు ఎన్నో ఆశలతో మీ ప్రభుత్వాన్ని ఎన్నుకున్నాం సార్. మాకు ఎన్నికల వాగ్దానంలో మీకు రిటైర్డ్ అయిన 3 నెలలకే మీ యొక్క ప్రయోజనాలు అందిస్తాం, తర్వాత డిఎల్ఎన్ని చేస్తాం, మంచి పిఆర్స్ ఇస్తాం, మంచి పరిపాలన అందిస్తామని చెప్పి అంటే మేము మీ మీద నమ్మకంతోన ఎంతో ఆశతోన మీ యొక్క ప్రభుత్వాన్ని తెచ్చుకున్నాం సార్. మేము ఇంతవరకు దాదాపు 20 నెలలుగా వేచి చూసినాం సార్. ఈరోజు ఇస్తారా రేపు ఇస్తారా అని చెప్పి అనుకున్నాం. కొత్త సంవత్సరం కానుక రిలీజ్ చేస్తామనుకున్నాం. కాబట్టి ఆ అవకాశం కూడా పోయింది. ఇప్పుడు వచ్చే తెలుగు సంవత్సరం ఉగాది పండుగ రోజు, ఉగాది పండుగ వరకన్నా మా యొక్క బకాయిలను వెంటనే రిలీజ్ చేయాలని ముఖ్యమంత్రి గారు వేడుకుంటున్నాం. అయితే మీరు ఏమంటున్నారంటే ఏ పథకాన్ని ఆపాలి అంటే, అయ్యా ముఖ్యమంత్రి గారు, ఒక కుటుంబంలో నలుగురు పిల్లలు ఉంటే ఆ పిల్లలు మంచి ఒక కోరిక కొడతారు, నాన్న నాకు అది కాదు అంటే. ఏ పిల్లగాని కూడా తండ్రి నిరుత్సాహపరచాడు. అదేవిధంగా ప్రజల్లోనే మేము ఒక భాగం. మేము ఏ పథకానికి మేము వ్యతిరేకం కాదు, అన్ని పథకాలు చేయండి, వాళ్ళు కూడా ప్రజలే, మేము కూడా కానీ దీంట్లో ఒక పాయింట్ ఉంది సార్. దీంట్లో మీరు వాళ్ళకి ఇచ్చేది ఉచితం, కానీ మాకు ఇచ్చేది ఉచితం కాదు. మేము దాచుకున్న డబ్బులే మాకు ఇవ్వాలి, కానీ ప్రభుత్వం ఇచ్చేది ఒక గ్రాట్యుటీ మాత్రమే. ఆ గ్రాట్యుటీ పక్కన పెట్టండి. దాచుకున్నారు, ఎక్కడ ఇస్తాం కానీ నమ్మకంతోనే దాచుకున్నారు మీరు. ఎక్కడ కొంచెం ఆగితే ఏమైతే కొంచెం పరిస్థితి బాగాలేదని అంటున్నాడు కదా సార్. ఎన్ని రోజులు ఆగుతాం? ఇప్పుడు నేను రిటైర్డ్ అయినా సార్, నాకు 1,00,000 రూపాయలు జీతం వస్తుంది. నాకు ఇప్పుడు 30,000 వస్తుంది. 30,000లో నేను ఈ మధ్య ఇల్లు కొట్టుకున్నా, 2 పిల్లలు పెళ్లిగా ఉండరు, ఒక అమ్మాయి తాగుతూ ఉంది, నిరుద్యోగం ఒక అబ్బాయి ఉండడు ఇంట్లో. నేను ఏ విధంగా ఎన్ని నెలలు ఆగాలి? మీరు చెప్పిన దగ్గర 20 నెలలు ఆగినాం. ఇంకా ఎంతవరకు మా యొక్క సహనాన్ని పరిశీలిస్తారు? మీరు కోసుకున్న డబ్బులు అనేది సమాజం కాదు సార్. ఒక ప్రభుత్వ పెద్దగా, ఒక రాష్ట్ర నేతగా, ఒక రాష్ట్రానికి పరిపాలించే వ్యక్తిగా, ఒక మంచి వ్యక్తిగా మీరు యువ ముఖ్యమంత్రి అంటే
భారతదేశంలోనే ఒక మంచి ముఖ్యమంత్రిగా పేరు తెచ్చుకుంటారా అని చెప్పి ఆ యొక్క ఆస్థాన్ని నాది యొక్క ముఖ్యమంత్రి జిల్లానే సార్ మాది ఉడక మహబూబ్నగర్ జిల్లానే మీది కూడా మామూలు మహబూబ్నగర్ జిల్లానే మాది ఉడక. అయితే ముఖ్యమంత్రి మీ జిల్లా ముఖ్యమంత్రి ఏమన్నాడు తెలుసా ఒక మాట, ఇంకా ఈ బడ్జెట్ ఉంది కదా ఎంత ఆదాయం వస్తుంది ఇదంతా మీకే ఇస్తాడంట, మీరే దేనికి పంచుతారో పంచమంటున్నాడు సార్. అది అది ఆ శాఖ మొత్తం ఆ బడ్జెట్ వచ్చేది మీకు తెలుస్తుంది. ఇప్పుడు ఒక తండ్రికి ఎంతో ఒక పంట పండిస్తే ఒక ₹1,00,000 వచ్చింది అనుకోండి, ఆ ₹1,00,000 ఏ విధంగా అంటే ఆ తండ్రికే తెలుస్తుంది కానీ మాకెట తెలుస్తుంది సార్. అది ఆ యొక్క విషయం మొత్తం మీకే తెలుస్తుంది. అరే వీళ్ళు రిటైర్డ్ ఎంప్లాయీలే, ఆల్రెడీ వీళ్ళ దగ్గర వీళ్ళు నెల నెల దాచుకున్న డబ్బులు కష్టపడి పనిచేసి ఎంతోమంది విద్యార్థులను విద్యార్థులు నేర్పించి ఈరోజు లెక్చరర్గా, కలెక్టర్గా, ఐఏఎస్ ఆఫీసర్గా తీర్చిదిద్దడం. ఇంత మంచి పరిపాలన, ఇంత మంచిగా ఈ విధంగా ప్రభుత్వాన్ని సహకరించారు కాబట్టి మీ మీద నమ్మకంతోనే మీ ప్రభుత్వాన్ని తెచ్చుకున్నాం సార్. మీ మీద ఏం కోపం లేదంట, మీ మీద శత్రుత్వం ఏం లేదంట, ఆయన కానీ పైసలు లేవంట. అయితే ఒకటి అనుకున్నారు, టీచర్లు సహనశీలురు, వీళ్ళకు ఓపిక ఉంటుంది, ఓపికతోనే ఇద్దేస్తారని చెప్పి 20 నెలలుగా ఓపిక పట్టినాం సార్. దయచేసి ఇక మాకు ఓపిక లేదు. దయచేసి ముఖ్యమంత్రి గారు మీరు మా వీణ పెద్ద మనసుతోన మీ యొక్క సీనియర్ సిటిజన్ కనుకరించి మీ యొక్క ఈ మన తొలి వెలుగు ద్వారా మన రాష్ట్ర పెద్ద ముఖ్యమంత్రి గారికి, రాష్ట్ర ప్రభుత్వ పెద్దలకు ఈ యొక్క విషయాన్ని, మా యొక్క బాధను చూసి అర్థం చేసుకొని మా యొక్క రావాల్సిన బకాయిలను వెంటనే కొత్త సంవత్సరం కానుకంటే మన ఏది మన ఉగాది పండుగ లోపల తప్పకుండా మొత్తంగా రిలీజ్ చేయాలని మీ యొక్క మీడియా తొలి వెలుగు ద్వారా ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నారు. థ్యాంక్ యూ. మీ పేరండి? నా పేరు చాడా మహేందర్. మహేందర్ గారు, మీరు ఎడ్యుకేషన్ 2000 ఇప్పుడు మీరు ధర్నా చేస్తున్నారు ఇక్కడ రిటైర్మెంట్ కోసం, బెనిఫిట్స్ కోసం. అంటే మీ మీద ప్రత్యేకమైన శత్రుత్వం, కోపం ఏం లేదంట, కానీ డబ్బులు లేవంటున్నాడు. మరి ముఖ్యమంత్రికి ఏ ప్రభుత్వ ఉద్యోగం మీద కోపం ఉండదు. ఆయన అవసరాల కోసం ఎన్ని అబద్ధాలైనా ఆడతారు. ఆ ప్రకారంగానే మాకు ఎలక్షన్స్ ముందు ఎన్నైతే హామీలు ఇచ్చిందో ఇచ్చారు. సరే సాధ్యమైనయా కాదా, ఇప్పుడు ఏ పథకం ఆపాలనేది ఒక ప్రశ్న ఇచ్చిండు. మన దగ్గర చెప్పులు ఆమె దగ్గర ఏం లేవని పబ్లిక్ డబ్బులు లేవంటారు. సంతోషమే కాదు, కానీ మేము దాచుకున్న డబ్బు కాదు ఇది. మేము కేవలం మా జీతాంశాలు పొదుపు చేసుకున్న డబ్బు ఇది. మాది అప్పే ఇక్కడ. మరి మాపు తీర్చకపోతే ఉదాహరణకు నాకు ₹1,00,000 జీతం వచ్చేది, ఇవాళ 40,000 వస్తున్నాయి, 34,000 నేను హౌస్ లోన్ కట్టాలి. నాకు 10,000తో ఎట్లా కడుతుంది? నాకున్న సంతానం దగ్గర రోజు చేయి చెప్పాల్సి వస్తుంది. ఇన్సల్ట్ కానీ ఫీల్ అవుతున్నా నేను. ఇప్పుడు ఇంకో ప్రశ్న ఎదురవుతుంది మీకు. చెప్పాలనుకుంటే ఎప్పుడు ఆత్మహత్య చేసుకుందా అన్న ఫీలింగ్ వస్తుంది. ఎందుకంటే విషయం ఏంటంటే ఎవరు చెప్పుకోవాలో అర్థం కాదు. ఇప్పుడు బాటంగా ఒక ముఖ్యమంత్రి చెప్పే నా దగ్గర ఏం లేదని చెప్పేసి, మరి ఎంతకాలం ఆగాలని ఆయన చెప్తే మేము వింటాం. లేదు నాకు చేత కాదు, లోపల డబ్బులు లేవు, ఏం లేవు, నేను దిగిపోతే ఇంకోటి వస్తాడు కదా, నీకు చేతనైతే లేదు కదా ఎట్లా పంచాలన్నది. నన్ను కూడా ఎందుకు అది విషయం. మీరు ఎంతో కొంత బాగుపడినరు ఆల్రెడీ. మీకు ఇచ్చే పైసలు పూర పేదోళ్ళకి ఇస్తే వాళ్ళు బాగుపడతారు కదా, కొంచెం ఆగండి అని ప్రభుత్వం చెప్తాం. అదే పేదోళ్ళకి వచ్చి ఆయన పథకాలు పెట్టాడు, మేము కాదంటలేము. ఏ పథకాన్ని ఆపొద్దు ఆయనే. మా డబ్బులు ఆపుకొని పేదోళ్ళ ఎవరికి పెట్టాడో ఆయన ఇష్టం. ఆయన ప్రకటించుకున్నాడు. రాష్ట్ర ప్రభుత్వం, కేసీఆర్ ప్రభుత్వం ఏం చేసిందో ఆయన తెలుసు. అవన్నీ ఇచ్చే వచ్చిండు ఆయనే, కొత్తగా రాలే. రాజకీయంలో నాకంటే ముందు నుంచి ఉండే ఆయనే పెద్ద స్థాయిలో ఉన్న వ్యక్తి, తెలియకుండా రాలే. తెలిసిన తర్వాత మోసం సంబంధించిన విషయాలు ఇవి. ఒకవేళ చేత కాకపోతే దిగిపోవాలి, ఇంకోటి కూడా వస్తాడు కదా. ఏ పథకం ఆపాలని మమ్మల్ని కూడా ఎందుకు బహిరంగంగానే అది తెలియకల్లా పని. అది తెలియకల్లా అనుకుంటాడు ఆయన. మంచిది, ఇప్పుడు 2 ఏళ్ళు అయినాం, గిట్ని ఆపుతాడు కావచ్చు కాక, తర్వాత అనుభవిస్తాడు ఆయన. అంతకుముందు వాళ్ళు అనుభవించండు కదా, ఈయన కూడా అనుభవిస్తాడు. ఆ లోపల మేము దస్తామో బతుకుతాము. లేదు మీరు అంతా చావండి అయ్యా, ఇప్పుడు 60 మంది వచ్చి ఇంకో 10 మంది వస్తే మిగులుతాయి, అప్పుడు కొందరికి పేదోళ్ళకి ఇచ్చుకుంటాం. అట్లా ప్రకటించే మంచిగా ఉండే కదా. మా దగ్గర డబ్బులు లేవు, ఏ పథకం ఆపాలన్నాడు. మీరు చనిపోండి సపడే కదా. ఇప్పుడు చనిపోయిన వ్యక్తులు ఉన్నారు కదా, వాళ్ళకి రావా బెనిఫిట్స్? వస్తాయి కదా, లాభం అండి. చచ్చిపోయానికి ఇస్తారు, అదే చెప్పాలి కదా. ఇప్పుడు దవాఖాన పేరు డబ్బులు ఖర్చు లేకపోయారు. ఇప్పుడు నేను దవాఖాన పోయి 30-40 వేలు లక్షలు ఖర్చు పెట్టుకొని చచ్చిపోయేవారు. చచ్చిపోతే అయిపోతుంది కదా. అప్పులు చేసి చచ్చిపోయేవాళ్ళు, వానికి వడ్డీ కట్టాలి కదా నేను కూడా. మరి ఈయన కేసీఆర్ చేసిన అప్పులకు నేను వడ్డీ కడతాన్నాడు, మా దాచుకున్న అప్పులు మాకు వడ్డీ కట్టాడా? ఏది లేదు కదా. 2 ఏళ్ళ నుంచి మేము ఎంత సఫర్ అవుతున్నాం మానసికంగా. ఈ వయసులో రావడం ఏంటిది ఇది? ఇప్పుడు నేను చెప్తున్నా, నా జీతం నా ఒక్క వ్యక్తిగత విధానం చెప్తున్నా. అప్పుడో కొన్ని ఇప్పుడో కొన్ని ఇచ్చిండు. ఇప్పుడు నాకు సగం వచ్చినాయి, సగం రాలి బ్రయ్య. అప్పుడో కొన్ని ఇప్పుడో కొన్ని ఇస్తే అవి ఏనాగచ్చాక ఏదో ఖర్చులకు అయిపోతూనే ఉండే. ఇప్పుడు ఈ హౌస్ లోన్ కట్టలేకపోయినా నేను. ఇవాళ ₹10,000 నాకు మిగులుతున్నాయి. ఇవాళ ఈ పోయిన నెల నుంచి. అంతకుముందు 6,000 మిగిలేది. మరి ఎట్లా తెలుసుకుంటా నేను? ఒక బతుకునే కదా నువ్వన్న ప్రకారంగానే. ఏం చెప్తారు మరి ఫైనల్గా? ఏం చెప్పాలి? మా డబ్బులు మాకు ఇవ్వండి. నువ్వు నీ చేసే పథకాలు ఎక్కడి నుంచి పట్టుకొస్తున్నావు? అట్నే మాకు పట్టుకు రావాలి. నువ్వు
మా డబ్బులు దాచుకున్న డబ్బులు అది, మేము పొదుపు చేసిన డబ్బులు వడ్డీతో సహా ఇవ్వాలి. వడ్డీ పక్కా పెట్టవా, మా డబ్బులు మాకు ఇస్తాం, మేము మేము మా అవసరాలు తీర్చుకుంటాం కదా, కృతజ్ఞత చెప్తాం కదా అనేది నా కోరిక. మీ పేరండి? నా పేరు కడారి భోగేశ్వర్. మీరు ఏ శాఖలో ఉద్యోగుల నేను ఉపాధ్యాయునిగా రిటైర్డ్ అయినా. చాలా మంది ఉపాధ్యాయులే ఉన్నారు. మేజర్గా వాళ్ళే ఉంటారు సార్. రిటైర్డ్ ఉద్యోగుల బకాయిల సాధన కమిటీ ఉమ్మడి వరంగల్ జిల్లాకు ప్రధాన కార్యదర్శి. 2024 మార్చి తర్వాత రిటైర్డ్ అయిన ఉద్యోగులు ఉన్నారు. మేము 2020 లోపల రిటైర్డ్ అయినాం. 2025 అక్టోబర్ లోపల ఈ రిటైర్డ్ ఉద్యోగుల బకాయిల సాధన కమిటీ అని పెట్టినాం. ఇది రాష్ట్ర వ్యాప్తంగా తీసుకెళ్ళినాం. దాని నుండి ఇప్పుడు జనరల్ పెన్షనరీ సంఘాలు, సర్వీస్ సంఘాలు కొంచెం మా ముందు మాట్లాడగలుగుతాను. మేము చేసిన ధర్నా విషయంలో పడితే అప్పటి వరకు ప్రభుత్వం నిమ్మకు నీరెత్తున్నది, ప్రభుత్వాన్ని అడగలేదు. మేము అడగడం మొదలుపెట్టాం. సంవత్సరం అయితే రిటైర్డ్ అయ్యి చాలామంది అప్పటికే అనేకమైన బాధలతోటి ఉన్నారు. చాలామంది ఉపాధ్యాయులు బయటికి వెళ్ళిపోయిళ్ళు. చాలామంది ఉపాధ్యాయులు అయితే, ఒక ఉపాధ్యాయుడు ప్రధాన ఉపాధ్యాయుడు అయితే అప్పుల దాడి తట్టుకోలేక, రిటైర్ అయినాక డబ్బులు వస్తాయని చెప్పి అప్పుల దాడి తట్టుకోలేక ఆయన మత్స్యంతో కోల్పోయి ఎక్కడ పోయిందో తెలియదు. అట్లా ఇప్పటి వరకు నిన్నటి వరకు 65 మంది ఈ రాష్ట్రంలో కూడా చనిపోయింది. 65 మంది కేవలం రిటైర్డ్ అయిన ఉద్యోగులు. ఎందుకంటే వాళ్ళు డబ్బులు వస్తాయని చెప్పి వాళ్ళకున్న క్రానిక్ డిసీజ్ కానీ, అదేవిధంగా పిల్లలకు పెళ్లి చేయడం కానీ, ఇల్లు కట్టుకోవడం కానీ అనేక ఆశలతోటి దాచుకున్న డబ్బులే. మేము జీపీఎఫ్ కానీ, జనరల్ ఇన్సూరెన్స్ కానీ, లీవ్ ఇన్ క్యాష్మెంట్ కానీ మా డబ్బులు మేము దాచుకున్నాయి. ప్రతి నెల కష్టపడి దాచుకున్న డబ్బులను మాకు ఇస్తే ఒకేసారి వస్తే ఏదైనా ఒక రిటైర్డ్ అయిన తర్వాత ఆత్మగౌరవంతో జీవించవచ్చు, సమస్యలని పరిష్కారమైన ఉద్దేశంతో ఉండగలిగినాం. కానీ గత సంవత్సరంలో చూస్తుంటే ఈ ఆశలంతా నిరాశలై ఇలా ఏ మత్స్యంతో కోల్పోయే పరిస్థితికి రాగలిగింది. ఈ ప్రభుత్వం మా డబ్బులు మాకు ఇవ్వాలంటే ఆ గత ప్రభుత్వం కానీ, ఈ ప్రభుత్వం కానీ గతంలో మేము దాచుకున్న డబ్బులన్నింటినీ వేరే కార్యక్రమాలకు వాడుకొని ఇలా మా దగ్గర డబ్బులు లేకుండా చేయగలిగింది. ఇప్పుడు మీకు మీ రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలంటే ఏ పథకం ఆపాలని మిమ్మల్ని అడుగుతున్నాడు. మరి మేము ఏ పథకాలు ఆపడం లేదు. మేము దాచుకునే డబ్బులు మాకు ఇవ్వాలి కదా. నువ్వు ఏ పథకాలు ఆపగలుగుతాను? ఇప్పుడు నిన్న రైతు బంధు కోసం 9,000 కోట్లు తీసుకొచ్చినప్పుడు ఇలా మా డబ్బులు మాకు ఇవ్వనప్పుడు అదే 9,000 కోట్లు ఇస్తే ఈ ప్రాబ్లం ఉండదు కదా. ఇలా నిరుద్యోగులకు ఉద్యోగుల అవకాశాలు కల్పించగలుగుతాను. అదేవిధంగా రిటైర్డ్ అయిన ఉద్యోగులు గౌరవప్రదమైన జీవితాన్ని కొనసాగించే క్రమం లోపల ఇలా ఇంట్లో ఉండి విశ్రాంతి తీసుకోవాల్సిన సమయం లోపల అవిశ్రాంతంగా పోరాడే పరిస్థితికి రోడ్ల మీద పడవలసిన అవసరం ఏమొచ్చింది? మేము డిమాండ్ చేస్తే మేము అదనంగా మాకు ఏమైనా కోరికలు కోరంటారా? మా డబ్బులు మాకు ఏమని చెప్తున్నాం, డిమాండ్గా అడుగుతున్నాం. అది ఎందుకు ఇవ్వలేకపోతుంది ప్రభుత్వం? ఒక ప్రశ్న వినిపిస్తూ ఉంది. ఇప్పుడు మీరు ఉద్యోగులు కదా, ప్రభుత్వం ఇట్లా చూపడానికి అంటే డబ్బులు ఇవ్వకపోవడానికి అవి ఆల్రెడీ కుటుంబాలు బాగుపడ్డాయి. ఇప్పుడు మేము ఇచ్చే డబ్బులతోటే ఏం బాగుపడతాయి? ఆల్రెడీ బాగుపడరు కదా, ఇద్దంగానే మెల్లగా అని ప్రభుత్వం ఏమైనా అనుకుంటుందా? ప్రభుత్వం ఏ ఉద్దేశంలో ఉన్నా మేము ఒక ఉపాధ్యాయులు సార్, మేజర్గా ఉద్యోగులు ఉపాధ్యాయులు ఎక్కువ ఉంటారు. ఉపాధ్యాయులకు వేరే రకమైన ఆదాయాలు ఏముండే కదా. వాళ్ళు చదువుకున్న అన్ని రోజులు ఇప్పుడు ప్రభుత్వం అట్లా చెప్తున్న క్రమంలో పడ్డా. ఇప్పుడు మేము జాబ్ చేసినప్పుడు ఉద్యోగులు ఉన్నప్పుడు నెలకు 1,00,000 రూపాయలు నాది వచ్చింది అనుకో. ఇప్పుడు పెన్షన్ 50,000 వస్తా అంటే 50,000 నా డబ్బులు మిగులుతాయి కదా. ఆ 50,000 అందరూ ఇప్పుడు 20,000 మంది రిటైర్డ్ అయినాయి. అంత అమౌంట్ కలిసినా కూడా 1,000 కోట్ల రూపాయలు అవుతాయి. వాటిని ఇచ్చినా కూడా చాలామంది వెళ్ళిపోతుంటారు కదా. అది కాకుండా సీనియారిటీ ప్రకారం ఒక్కొక్కరికి ఇస్తా అని చెప్పి ఇప్పటికీ గత 4 నెలల నుండి చేయగలిగితే ఎన్ని నెలలు పట్టాలి, ఎన్ని సంవత్సరాలు పట్టాలి రిటైర్డ్ ఉద్యోగులకు సంబంధించిన బకాయిలు రావాలంటే? ఆయన అంటున్నాడు కదా, నన్ను కోసుక తింటారా, ఏముంది నాతో ఏం లేదు అంటున్నాడు. ఇప్పుడు మేము ఆయన కోసుక తినడానికి మేము మానవ మృగాలం కాదు. ఒక బాధ్యత గల అధికారంలో ఇప్పుడు హోదాలో ఉన్న వ్యక్తి ఆ విధంగా మాట్లాడొచ్చిన సమస్య ఉంటే సమస్యను తప్పి పారిపోగలుగుతారా? అనేకమైన పరిష్కారాలు ఉంటాయి కదా. సమస్య పరిష్కారానికి ప్రభుత్వం దగ్గరనే ఉంటుంది. వాటిని పరిష్కరించే పద్ధతిలో చెప్పాలి కానీ నన్ను కోసుక తింటారని బెదిరించే పద్ధతిలో చేయడం అంటే సరే కాదు కదా. అది ఆ రోజే ఖండించడం, సీరియస్గా హెచ్చరించినాడు. ఎందుకంటే బాధ్యతమైన పదవిలో ఉండే వ్యక్తి ముఖ్యమంత్రి మాట్లాడాల్సిన స్థాయి అయితే కాదని చెప్పి. మీ పేరండి? నా పేరు ఇంద్రసేనారెడ్డి, జనగామ జిల్లా ప్రధాన కార్యదర్శిని. నేను విద్యాశాఖలో 2024 మార్చిలో రిటైర్డ్ అయినా. ఇప్పటి వరకు నయా పైసా ప్రభుత్వం నుండి రాలేదు. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారికి తెలియజేసేది ఏంటంటే, మీరు అధికారంలోకి రావడానికి మా వంతు కృషి పాత్ర ఉందనేది మర్చిపోవద్దు. రేవంత్ రెడ్డి గారు అనేక రకాలుగా బీఆర్ఎస్ మాకు 1వ నెల జీతం ఇవ్వలేదనే ఉద్దేశంతో మిమ్మల్ని అధికారంలోకి తీసుకొచ్చిన ఘనత మాది, ఉద్యోగులది. అటువంటి సందర్భంలో 2024 మార్చి నుండి ఉద్యోగులు రిటైర్డ్ అయినటువంటి వారికి నయా పైసా చెల్లించకుండా మీ మొండి వైఖరిని నిరసిస్తున్నాం. ఇప్పటికైనా మీ మొండి వైఖరిని విడనాడి మా పెన్షనర్ల బకాయిలు చెల్లించాలని మరొకసారి ఈ తొలి వెలుగు ద్వారా కోరుకుంటున్నాం. అంతేకాకుండా మీరు స్వయంగా ఇచ్చే పైసా ఏది లేదు. ప్రతిదీ ఉద్యోగి సమయంలో
మేము దాచుకున్న పొదుపు చేసుకున్న డబ్బులే మా అవసరాలకు ఉపయోగపడతాయని రిటైర్మెంట్ సందర్భంలో వాటిని పొదుపు చేసుకొని దాచుకున్నటువంటి సొమ్ములను ఎవరు కూడా కాలయాపన చేయడానికి లేదు. అదే ఒక ఇన్సూరెన్స్ కంపెనీలో ఒక్కరోజు లేట్ అయినా కోర్టులు మరి తీవ్రంగా మందలించి డబ్బులు ఇప్పిస్తాయి. మరి ఆ పరిస్థితి మీరు తెచ్చుకోకండి. మేమంతా తలుచుకుంటే మేము అధికారంలోకి తెచ్చుకున్న ప్రభుత్వం కనుక మిమ్మల్ని ఇన్ని రోజులు ఓపిక పెట్టాం. ఇక మా ఓపిక నశించిపోయింది. ఇప్పటికైనా ఈ రోడ్ల మీదకి విలువకుండా 62 సంవత్సరాల వయసులో రోడ్ల మీదకి వచ్చి మమ్మల్ని నరకయాతన పెడుతున్నటువంటి ప్రభుత్వానికి తప్పకుండా మీరు ఇంకా 3 ఏళ్ళ అధికారంలోకి ఉంటుండొచ్చు. ఈ 3 ఏళ్ళ తర్వాత బీఆర్ఎస్ పట్టిన గతే కాంగ్రెస్ ప్రభుత్వానికి పడుతుందని పరోక్షంగా హెచ్చరిస్తున్నాం. ఈ హెచ్చరిక కాదు, సూచన మాత్రమే. మరి అదే ఓటు ద్వారా మేము చూపెట్టినట్లయితే మరి మళ్ళీ మీరు మీ స్థానాల్లోకి వెళ్ళిపోక తప్పదు. ఇప్పుడు అధికారంలో ఉండి మీరు మా పెన్షనర్లను తీవ్ర మనోవేదనకు గురి చేయడం, ఒక్క పెన్షనర్లే కాదు పెన్షనర్ కుటుంబాలంతా ఇప్పటి వరకు మా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భోగేశ్వరన్న చెప్పినట్లుగా 69 మంది చనిపోవడం అనేది బాధాకరం. నిన్నటికి నిన్న ఇప్పుడు వీడియో చూపెడితే మీరు చాలా పరేషాన్ అవుతారు సార్. తొలి వెలుగు రఘు గారికి ముఖ్యంగా నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే, చాలా సోషల్ మీడియాలు పెన్షనర్ల పట్ల సామాజికంగా స్పృహలోకి తెచ్చి ప్రభుత్వాన్ని మేల్కొల్పుతున్నాయి. ఈ సోషల్ మీడియా అయినటువంటి తొలి వెలుగు వారికి ప్రత్యేక కృతజ్ఞత తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీకు మరి ఒకసారి కృతజ్ఞత చేస్తాను. ఈ మార్చి నెలలో ప్రతి ఒక్కరికి అందరికీ బకాయిలు వెంటనే చెల్లించాలి, పెన్షనర్ బకాయిలు. ఇంకొకటి కూడా చెప్పదలుచుకున్నా, టీఎన్జిఓ టీజీజేసీ నాయకులు మారం జగదీశ్వర్ గారు, ఏలూరు శ్రీనివాసరావు గారు అక్కడ సెక్రటేరియట్లో ఉండి పెండింగ్ బకాయిల కోసం 700 కోట్లు ఇచ్చినటువంటి బకాయిలను మాకు రాకుండా సర్వీస్లో ఉన్న వాళ్ళకి చెల్లించడం అనేది అన్యాయం. మరి మేమే కనుక తలుచుకుంటే మిమ్మల్ని మారం జగదీశ్వర్ గారిని, ఏలూరు శ్రీనివాసరావు గారిని మరి జెండాకెక్కించడం ఖాయమని మరి ఒకసారి గుర్తు చేస్తున్నా. అట్లనే ఫైనాన్స్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియాను కూడా హెచ్చరిస్తున్నాం. మార్చి 24లో రిటైర్డ్ అయిన వాళ్ళకి కాకుండా ఫిబ్రవరి 2025లో రిటైర్డ్ అయిన వాళ్ళకి డబ్బులు చెల్లిస్తాను. మరి ఇది అక్రమం కాదా? ఇది మరి ఏ రకంగా చెల్లిస్తాను లేనేది మీరు ఒకసారి ముఖ్యమంత్రి రివ్యూ చేసి ఎంతమంది పెన్షనర్లకు బకాయిలు చెల్లించాలనేది చాలా స్పష్టంగా వైట్ పేపర్ ద్వారా తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎంతోమంది అక్రమాల ద్వారా పర్సంటేజీలు చెల్లించి పెన్షన్ బకాయిలు పొందిన వాళ్ళు నాకు తెలిసిన వాళ్ళే ఒక 30 మంది ఉన్నారు. అందులో అధికారులు ఇప్పించిండ్లు, అనధికారికంగా కూడా డబ్బులు చెల్లించి తీసుకున్నవారు. 24 మార్చిలో కూర్చున్నాడు అక్కడనే ఉంటాడు చేత కాకుండా. పైరవికారులు ఏమో 2025 ఫిబ్రవరిలో రిటైర్డ్ అయిన వాళ్ళు పైసలు తీసుకోవడం అనేది సిగ్గుచేటు ప్రభుత్వానికి. ఇది సిగ్గుచేటు అంటే చాలా సిగ్గుచేటు. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ పేరండి? నేను లక్ష్మయ్య, బకాయిల సాధన కమిటీ వరంగల్ జిల్లా అధ్యక్షుడిని. నేను ఉపాధ్యాయుడిగా రిటైర్ అయ్యాను. అయితే గత మార్చి 24 నుంచి రిటైర్మెంట్ అయినటువంటి వాళ్ళకు బకాయిలు ఇవ్వకపోవడంతో దగ్గర 65 మంది చనిపోయారు. ఇవాళ ప్రభుత్వాన్ని నిందించడానికంటే మా సంఘాలను మేము ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. 35 సంవత్సరాల నుంచి ఆ సంఘాల్లో అన్ని రకాలుగా కష్టపడి మా జీవితాన్ని త్యాగం చేసి మేము ప్రభుత్వ ఉద్యోగుల హక్కుల కోసం, పరిరక్షణ కోసం పనిచేసాము. ఇలా రిటైర్ అయ్యాము. ఇలా సర్వీస్లో ఉన్నటువంటి ఉపాధ్యాయ సంఘాలు గత 2 సంవత్సరాల నుంచి ఒక్కనాడు కూడా రిటైర్మెంట్ ఉద్యోగుల యొక్క డిమాండ్ను ముందర పెట్టి ఒక్క కార్యక్రమం తీసుకోలేదు. మరి ఈ సంఘాలు ఏం చేస్తున్నట్టు, ఎవరి కోసం? వాళ్ళు కూడా రేపు పొద్దున రిటైర్ అవుతారు కదా. డిఏల కోసమని, పిఆర్సీ కోసమని ప్రధాన డిమాండ్గా ప్రభుత్వానికి అప్పీల్ చేస్తూ ఉన్నారు. కానీ ఇక్కడ చచ్చిపోతూ ఉన్నారు కదా. రిటైర్మెంట్ అయినటువంటి ఉద్యోగులు చనిపోతూ ఉంటే కూడా మీ కనికరం లేకుండా, మానవత్వం లేకుండా మీ స్వార్థ రాజకీయాల కోసం పనిచేస్తూ ఉన్నారు. ఇప్పటిదాకా ఒక పెద్ద మనిషి వచ్చి మాట్లాడండు, యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు చావరవి గారు. మరి ఈ 2 సంవత్సరాల నుంచి మీరు ప్రధాన డిమాండ్గా ఏ ఒక్కనాడైనా కూడా రిటైర్మెంట్ పొందినటువంటి ఉపాధ్యాయుల గురించి మీరు ఒక కార్యక్రమం తీసుకున్నారా సార్ అని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇప్పటికైనా ఉపాధ్యాయ సంఘాలన్నీ ఒక కార్యక్రమం తీసుకొని ఖచ్చితంగా ప్రభుత్వానికి ఒక అల్టిమేటం ఇస్తే దిగొచ్చి మా సమస్య పరిష్కారం జరుగుతుందని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మా ఉపాధ్యాయ సర్వీస్లో ఉన్నటువంటి టీపీటీఎఫ్ కానీ, యూటీఎఫ్ కానీ, ఎస్టీయూ కానీ, డిటిఎఫ్ కానీ, అన్ని పిఆర్టీయూ కానీ ఈ సంఘాలన్నీ కూడా ఒక సమ్మె నోటీస్ ఇవ్వండి. ప్రభుత్వం దిగిరాదా? ఇవాళ మా సంఖ్య తక్కువగా ఉంది, మాకు రక్తం ఉడిగింది, మేము పెద్ద మనుషులం అయిపోయామని చెప్పి నిర్లక్ష్యం చేసి ప్రభుత్వం పట్టించుకుంటలేదు. కానీ సర్వీస్ సంఘాలు పోరాటం చేస్తే డెఫినెట్గా సక్సెస్ అవుతుందని నేను చెప్తా ఉన్నాను. మీ మీద ప్రత్యేకమైన పగనో శత్రుత్వం ఏం లేదంట, కానీ డబ్బులు లేవు, నన్ను ఏం చేయమంటారు? డబ్బులు లేకపోతే మిగతా కార్యక్రమాలు ఎట్లా కొనసాగుతున్నాయి? బ్రహ్మాండంగా కొనసాగుతున్నాయి. నిన్నటి ఎలక్షన్స్లో ఎన్ని 100,000 కోట్లు చేతులు మారినాయో ప్రజలకు తెలియదా?
దాన్ని వాళ్ళకు కూడా తెలియదా? మరి ఇతర కార్యక్రమాలు చేయించుకుంటావు, రకరకాలైనటువంటి అనవసరమైన కార్యక్రమాలు హంగామా చేసి నడిపిస్తున్నటువంటి క్రమంలో మరి ఉపాధ్యాయులుగా 30-40 సంవత్సరాలు సర్వీస్ చేసినటువంటి వాళ్లకు మరి డబ్బులు ఇవ్వాలన్నటువంటి సోయి ప్రభుత్వానికి లేదా అనేటువంటిది మేము ఈ సందర్భంగా ప్రశ్నిస్తా ఉన్నాం. ఇవ్వాల్సిన బెనిఫిట్స్ ఇవ్వాలంటే ఏ పథకం అవ్వాలి మీకు? మమ్మల్ని ఆ పథకాలు మమ్మల్ని అడిగి పెట్టాడా? ప్రజలు అడగనటువంటి పథకాలు పెట్టావు. ప్రజలు అడిగేటువంటి వాటిని నువ్వు డిమాండ్లను సాకారం చేయరాదు. అడగనటువంటి వాటిని ప్రజల చెంతకు తీసుకుపోతున్నావు. మా డబ్బులు మేము అడుగుతున్నాము. మా 65 మంది చచ్చారు, మేము ధర్నాలు చేసాము, బజార్లలో తిరుగుతున్నాం. మా డబ్బులు ఇయ్యమంటే ఇయ్యవు, కానీ అడగని డిమాండ్ల కోసం నువ్వు ఎందుకే ఇచ్చుడు? ప్రజలు అట్లా చేసినటువంటి పాలక వర్గాలకు బుద్ధి చెప్పారు. గతంలో చంద్రబాబు నాయుడుకు బుద్ధి చెప్పిండ్రు, గతంలో కేసీఆర్కు బుద్ధి చెప్పారు. ఇప్పటికైనా నువ్వు ప్రభుత్వ పదవి విరమణ చెందినటువంటి ఉపాధ్యాయుల విషయాన్ని పట్టుకోకపోతే, పరిష్కరించకపోతే మీకు కూడా గదే గతి పడుతుంది అనేటువంటిది గ్రహించాలి ఇప్పటికైనా పాలక వర్గాలు అనేటువంటిది మేము డిమాండ్ చేస్తాం. థ్యాంక్ యూ. మీ ఓవరాల్గా పెన్షనర్లను మనం మాట్లాడిస్తే వాళ్ళు చెప్తున్నది ఏంది, వాళ్ళకి రావాల్సిన బెనిఫిట్స్ ఇవ్వాలి అంతే చెప్తున్నా. కేసీఆర్కు మీకు పెద్ద తేడేం లేదు. గతంలో కేసీఆర్ అట్లే ఇబ్బంది పెట్టాడు, మీరు కూడా అట్లే ఇబ్బంది పెడుతున్నారు. ఎంతో నమ్మకంతో మేము కూడా ఓట్లు వేసినాం, మీకు ప్రభుత్వాన్ని తెచ్చుకున్నాం. ఇంత ఘోరం చేస్తారా అని మేము అనుకోలేదని వీళ్ళు పెన్షనర్లు చెప్తా ఉన్నారు, రిటైర్డ్ ఎంప్లాయీస్. అయితే ఇంకో మాట అంటున్నాడు కదా రేవంత్ రెడ్డి, ఏ పథకం ఆపాలి చెప్పండి మీరు అని అడుగుతున్నాడు కదా. వాళ్ళు దానికి కూడా సమాధానం చెప్పారు. అసలు మమ్మల్ని అడిగి పెట్టినావా పథకాలు అంటున్నాడు, అంతే కదా. మమ్మల్ని అడిగి పెట్టినావా పథకాలు? మా డబ్బులు, మేము దాచుకున్న డబ్బులు మాకియనికి ఇవన్నీ ఎందుకు మాట్లాడుతున్నారని వీళ్ళు కూడా మాట్లాడుతూ ఉన్నారు. ప్రధానంగా పెన్షనర్లు, రిటైర్డ్ ఉద్యోగులు ఇంతకుముందుకు 2-3 సార్లు చేసినట్టున్నారు ఇక్కడ ధర్నా. వీళ్ళు ప్రధానంగా 2024 మార్చి తర్వాత రిటైర్ అయిన వాళ్ళు ఎక్కువ శాతం. వీళ్ళు చెప్తా ఉన్నది ఏంటంటే, ఈ ప్రభుత్వం వచ్చినాకనే 60కి పైగా రిటైర్డ్ 67 రిటైర్డ్ ఎంప్లాయీస్ చనిపోయారంట. కారణం ఏంటంటే పెద్ద పెద్ద రోగాలు వచ్చి డబ్బులు లేక చూయించుకోవడానికి ప్రైవేట్ హాస్పిటల్కి. ఎందుకంటే గవర్నమెంట్ హాస్పిటల్ మీకు తెలుసు ఎట్లుంటావో, ఎంత అద్భుతంగా ఉంటావో. కాబట్టి ప్రైవేట్ హాస్పిటల్లో పోవడానికి డబ్బు లేక కూడా చనిపోయిన పరిస్థితి కనిపిస్తూ ఉందని ఒక రకంగా ఆవేదన వ్యక్తం చేస్తున్నాం. అయితే మనకు ఒక చిన్న డౌట్ ఉంటుంది. ఇప్పుడు ఈ గవర్నమెంట్ ఎంప్లాయీస్లు వాళ్ళ కుటుంబాలు ఆల్రెడీ సెట్ అయి ఉంటాయి. వాళ్ళు జాబ్ చేస్తున్న క్రమంలోనే వాళ్ళకు వచ్చిన జీతాలతోటి వాళ్ళ పిల్లలు మంచిగా చదివించుకొని వాళ్ళందరూ ఉద్యోగాలు సాధించింటారు వాళ్ళ పిల్లలు. ఇంకా వాళ్ళకి ఏమి ఇబ్బందులు ఉంటాయి, ఇస్తారు కానీ మెల్లగానే ఒక డౌట్ ఉంటుంది చాలామందికి. కానీ వాళ్ళు కూడా దానికి కూడా చెప్తారు, లేదు మా పిల్లలు ఇంకా సెటిల్ కాలేదు, ఇంకా చదువుతూనే ఉన్నారు కొందరు. అసలు ఉద్యోగాలు ఇప్పుడు మంచి స్కూల్లో వేయడానికి కూడా డబ్బులు లేని పరిస్థితి ఉంది. మీరు అనుకుంటున్నట్లు మా కుటుంబాలు ఏమి ఇంకా బాగుపడలేదు, ఇంకా అదే స్థితిలో ఉన్నాయి, కొంత మెరుగైనాయి తప్ప పేద మీరు అనుకుంటున్నట్లు లేకపోతే ప్రభుత్వం అనుకుంటున్నట్లు పెద్ద గొప్ప ఏం కాలేదు. మా పిల్లలు ఇప్పటికి కూడా సెటిల్ కాలేదు. వాళ్ళు సెటిల్ కావాలంటే మాకు కావాల్సిన డబ్బులు వాళ్ళకి చదువులకు కావాలని వాళ్ళు చెప్తా ఉన్నారు. చాలా మాట్లాడిన వాళ్ళు, నేను మాట్లాడేది తక్కువనే ఉండొచ్చు. మొత్తం అయితే రేవంత్ రెడ్డి గారు వాళ్ళకి రావాల్సిన బెనిఫిట్స్ అంటే వాళ్ళ పైసలు వాళ్ళకి ఇవ్వండి, చాలా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పెన్షనర్లు అంటే రిటైర్డ్ అయినాక మేము రోడ్ల మీదకి రావడం మా బతుకు తెరివేంది, విదేశాల్లో ఇట్లా లేదు అని వాళ్ళు చెప్తా ఉన్నారు, ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. చూడాలి ప్రభుత్వం మరి. ఓవైపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏమో పైసలు లేవు, నన్ను కోసుక తింటారా, నన్ను ఏం చేస్తారు అని ఆయన మాట్లాడుతారు. వీళ్ళ ఆవేదన వీళ్ళది. చూడండి వీళ్ళ ఆవేదన కొంచెం చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.